ఆమేన్. கேரளாவுல மழை பெஞ்சிட்டு இருக்கு. కేరళలో వర్షం పడతా ఉంది. வயநாடு என்று ஒரு பெரிய பிரதேசம் இருக்கிறது. వయనాడు అనే ఒక పెద్ద ప్రదేశం ఉంది. பார்ப்பதற்கு அவ்வளவு அழகா இருக்கும். చూడడానికి అంత అందంగా ఉంటది. சுற்றுலா வாசிகள் நிறைய வருவாங்க. చాలా మంది చూడడానికి అనేక ప్రజలు వస్తారు. வயநாட்டுக்குள்ள போகும் பொழுது ఆ యొక్క వయనాడు అనే ప్రదేశంలో వెళ్తున్నప్పుడు ஏலக்காய் வாசனையா வரும். ఆ యొక్క టీ ఆకు ఏలకాయ. ఆమేన్. ఏలుగు ఏలుగు ఏలకాయ ఆ స్మెల్ వస్తా ఉంటది, వాసన వస్తా ఉంటది. హల్లెలూయా. நல்லா தூங்கிட்டு இருப்பேன். బాగా నిద్రపోతా ఉంటాను. బస్ వయనాட்டுக்குள்ள నొలయం. బస్సు వయనాడులోకి వెళ్తది. ముక్కుல அந்த ஏலக்காய் வாசனை அப்படி அடிக்கும். ఆ యొక్క ముక్కులో ఏలకాయలు వాసన వస్తా ఉంటది. అழகான இடம். చాలా చక్కని ప్రదేశం. అద్భుతమైన ఇடம். అద్భుతమైన ప్రదేశం. ఆమేన్. எல்லா நாளும் தூங்குன மாதிரி முந்தானத்து காலைல தூங்கிட்டு இருந்தாங்க. ప్రతిరోజు నిద్రపోతున్నట్టే మొన్న రాత్రి కూడా నిద్రపోతా ఉన్నారు ప్రజలు. அதிகாலையில వేకువ జామున 400 కుటుంబంగై 400 కుటుంబాలు మన్నుకడిயிலே పోయిடுச்சு. ఆ యొక్క భూమి లోపలికి వెళ్ళిపోయారు. 400 కుటుంబం 400 కుటుంబాలండి. 500 పణங்கள் எடுத்துட்டாங்க. 500 శవాలను తీసేశారు బయటికి. పణங்களை எடுத்துட்டே இருக்காங்க. ఇంకా తవ్వుతానే ఉన్నారు. ஒரே குடும்பத்துல ఒకే కుటుంబములో 20 பேர் 20 మంది. ஒரு குழந்தை ఒక పాప தாயை கட்டி பிடித்தபடி செத்து கிடக்குது. ఆ యొక్క తల్లిని వాటేసుకొని ఉంది, అంతే మరణించి ఉంది. தாயை கட்டி பிடித்தபடி செத்து கிடக்குது. ఆ తల్లిని వాటేసుకొని ఉంది, అలాగనే మరణించింది. பார்க்கும் பொழுது போலீஸ்காரங்க கூட கதறி கதறி அழுறாங்க. దాన్ని చూసి పోలీసు వాళ్ళు కూడా బిగ్గరగా గట్టిగా ఏడుస్తున్నారు. உன் வாழ்க்கைக்கு నీ జీవితానికి ஒரு గ్యారంటీ இல்ல. ఏ గ్యారంటీ లేదు. ஒரு గ్యారంటీ இல்ல. ఒక్క గ్యారంటీ కూడా లేదు. என்று வேண்டுமானாலும் மரணம் வரலாம். ఎప్పుడైనా మరణం రావచ్చు. எப்படி வேணாலும் வரலாம். ఎలాగైనా రావచ్చు. எப்ப செத்தாலும் ఎప్పుడు మరణించినా పరలోకத்துக்கு போகணும். పరలోకానికి మనం చేరాలి. ఆమేన్. கேக்குதா கேக்கலையா? వినబడుతుందా వినబడట్లేదా? హల్లెలూయా. హల్లెలూయా. உயிரோடு இருக்கிற வரைக்கும் మనము ప్రాణముతో ఉన్నంత వరకు కుటుంబాలకు నీ ఆశీర్వాదమా இருக்கணும். అనేక కుటుంబాలకు నీవు ఆశీర్వాదకరంగా ఉండాలి. సభకి నీ ఆశీర్వాదమా இருக்கணும். సంఘానికి ఆశీర్వాదకరంగా ఉండాలి. దేశానికి ఆశీర్వాదమా இருக்கணும். దేశానికి ఆశీర్వాదకరంగా ఉండాలి. యేసుவின் ஏக்கத்தை நிறைவேற்ற வேண்டும். యేసు యొక్క ఆలోచనను నెరవేర్చాలి. యేసుவின் சித்தத்தை செய்ய வேண்டும். యేసు యొక్క చిత్తాన్ని నెరవేర్చాలి. அவர் உன்னை அழைத்த திட்டத்தை நீ பூரணமாய் ஓடி முடிக்க வேண்டும். ఆయన నిన్ను పిలిచిన యొక్క తీర్మానాన్ని నీవు పూర్ణముగా ముగించాలి. அதுதான் நல்லது. అదే చాలా మంచిది. என்னால யாரும் பாதிக்கப்படக்கூடாது. నన్ను బట్టి ఎవరు బాధపడకూడదు. உன்னால யாரும் பாதிக்கப்படக்கூடாது. నిన్ను బట్టి ఎవరు కూడా బాధింపబడకూడదు. என்னால இயேசுவின் நாமம் மகிமைப்பட வேண்டும். నన్ను బట్టి యేసు నామం మహిమపరచబడాలి. என் சபை ஆசீர்வதிக்கப்பட வேண்டும். నన్ను బట్టి నా సంఘము దీవించబడాలి. సభకి ఆశీర్వాదத்தை கெடுக்கிற எந்த காரியமோ సంఘముల ఆశీర్వాదాన్ని పాడు చేస్తున్న ఏ కార్యమైనా నాలో ఉండకూడదు. இருக்கவே கூடாது. నాలో ఉండకూడదు. హల్లెలూయా. హల్లెలూయా. கடைசி நாட்கள்ல ఈ అంత్య దినములలో நல்ல கனி கொடுக்கிற விசுவாசியா இருக்கணும். మంచి ఫలములు ఇచ్చే విశ్వాసులుగా మనం ఉండాలి. ఆమేన్. ఆమేన్. நேற்று நான் சொன்னேன், నేను చెప్పాను, எலிசாவை கொண்டு தேவன் ஒரு பெரிய திட்டத்தை வைத்திருக்கிறார். ఎలీషాను బట్టి దేవుడు ఒక గొప్ప తీర్మానమును ఉంచి ఉన్నాడు. எலிசா புறக்கணிக்கப்பட்டவன். ఎలీషా ఒక ద్వేషించబడినవాడు. எலிசா பலவீனமானவன். ఎలీషా బలహీనుడు. குடும்பத்தாலே ஒதுக்கி வைக்கப்பட்டவன். ఆ యొక్క కుటుంబం ద్వారా బయట పెట్టబడినవాడు. ஒதுக்கி வைக்கப்பட்ட எலிசாவுக்கு மேல అతని ஒதுக்கி வைக்கப்பட்ட எலிசாவுக்கு மேல ద్వేషించబడిన ఎలీషా పైన அழைப்பு என்ற சால்வை வந்து விழுகிறது. ఒక పిలుపు అనబడిన ఒక దుప్పటి పడతా ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. எலியா போய் ఏలియా వెళ్ళి எலிசா கழுத்துல சால்வையை போட்டு ఎలీషా యొక్క మెడ మీద శాల్వను వేసి, ఆమేన్, ఈయన ఎలీషా. బాగా గమనించండి, ఈయన ఎలీషా. మొహమంతా వాడిపోయి ఉంది. ఆమేన్. మా నాన్న ఇలా చేశాడే, నన్ను ఆఖరిలో వెళ్ళిపోయి ఉంచబెట్టాడే, అందరూ నన్ను ద్వేషంగా చూస్తున్నారు, అసహ్యంగా చూస్తున్నారు. అప్పుడే ఏలియా వస్తున్నాడు. ఆ దుప్పటిని ఊపుతా వస్తున్నాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అలాగా వస్తున్నాడు. ఒక పాట పాడుతూ వస్తున్నాడు అనుకోండి. ఆమేన్. అలాగ వస్తున్నప్పుడు ఆయన చూపు
వెనకాల ఒక ఆయన సోలిపోయి చెమటలు కార్చి కంట్లో కన్నీరు వస్తుంది. చాలా నీరసంగా నుంచొని కదిలిస్తా ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. దున్నుతా ఉన్నాడు. అర్థమవుతుందా లేదా? హల్లెలూయా. ఏలియా చూస్తున్నాడు. దేవుడు చెప్పింది ఈయననేనా? ఆ దుప్పటిని తీసుకున్నాడు, చక్కగా రెడీ చేసుకొని దగ్గరికి వెళ్ళి ఆ దుప్పటిని వేసేశాడు. హల్లెలూయా. ఎలీషా అస్సలు ఊహించి ఉండడు, అస్సలు ఊహించలేదు. నాకు ఒక జీవితమా, నేనేనా? గిచ్చుకొని కూడా చూసుంటాడు. నేనేనా? ఆమేన్. ఏలియాని అడుగుతున్నాడు, ఏంటయ్యా ఇది? నేను బలహీనుడిని, మా తండ్రి కూడా నన్ను చూడటు, నేను వెలివేయబడిన వాడిని, నా వల్ల కాదు, ఆయన చేతులంతా వణుకుతుంది. ఏలియా చెప్తున్నాడు, నువ్వే గొప్ప కార్యము చేయబోతున్నావు. హల్లెలూయా. ఈ రాత్రి దేవుడు ఈ శాల్వను మీ మీద వేయబోతున్నాడు. నీవే. హల్లెలూయా. పక్కన వారిని చూసి చెప్పండి, నువ్వే. గట్టిగా చెప్పండి, నువ్వే. హల్లెలూయా. சால்வை விழுந்த உடனே ఆ దుప్పటి పడగానే துக்கம் சந்தோஷமாய் மாறிச்சு. దుఃఖము సంతోషముగా మార్చబడింది. சால்வை விழுந்த உடனே ఆ దుప్పటి పడగానే தோல்வி ஜெயமாய் மாறுகிறது. ఓటమి జయముగా మారుతుంది. உள் மனசு சொல்லுது, లోపల మనసు చెప్తుంది, பெரிய காரியங்களை செய்ய போகிறாய், గొప్ప కార్యము నీవు చేయబోతున్నావు, பெரிய காரியங்களை செய்ய போகிறாய், గొప్ప కార్యము చేయబోతున్నావు. ஆவியில உணர்கிறேன், నేను ఆత్మలో గ్రహిస్తున్నాను. கரத்தை பிடிச்சு ஆண்டவர் சொல்லுகிறார், మీ చేతిని పట్టుకొని దేవుడు చెప్తున్నాడు, பெரிய காரியங்களை செய்ய போகிறாய், గొప్ప కార్యము చేయబోతున్నావు, பெரிய காரியங்களை காண போகிறாய், గొప్ప కార్యములు చూడబోతున్నావు, பெரிய காரியங்களை காண போகிறாய், గొప్ప కార్యములను చూడబోతున్నావు. இதுவரை கண்டது அல்ல, ఇప్పుడు వరకు చూసినది కాదు, காண போவது ఇక మీదట నీవు చూడబోయేది பெரிய காரியம், గొప్ప కార్యములు, பெரிய காரியம். గొప్ప కార్యములు. குடும்பத்திலே பெரிய காரியம் நடக்க போகிறது, కుటుంబంలో గొప్ప కార్యము జరగబోతుంది, ஊழியத்திலே பெரிய காரியம் நடக்க போகிறது, పరిచర్యలో గొప్ప కార్యము జరగబోతుంది. அழைத்தவருக்கு நீ கீழ்ப்படியும் பொழுது, నిన్ను పిలిచిన వాడికి నీవు లోబడినప్పుడు, அழைத்தவரை உண்மையாய் பின்பற்றும் பொழுது, పిలిచిన వాడికి నిజముగా నీవు உன்னை వెంబడించినప్పుడు கொண்டு தேவன் பெரிய காரியங்களை செய்ய போகிறார். నీలో నుండి దేవుడు గొప్ప కార్యము చేయబోతున్నాడు. உனக்கு அறியாததும், నీవు ఎరుగనిది, உனக்கு அறியாததும், నీవు ఎరుగనిది, உனக்கு எட்டாததுமான నీవు అందుకోలేనిది, பெரிய காரியங்களை செய்ய போகிறேன். అటువంటి గొప్ప కార్యములు నేను చేయబోతున్నాను. விசுவாசிக்கிறீங்களா? విశ్వసిస్తున్నారా? அழைப்புக்கு கீழ்ப்படுகிற உன்ன ஆண்டவர் சும்மா விடுவாரா? పిలుపుకు లోబడిన నిన్ను దేవుడు ఊరకనే విడిచిపెడతాడా? அழைப்புக்கு கீழ்ப்படுகிற உன்ன ஆண்டவர் சும்மா விடுவாரா? పిలుపుకు లోబడిన నిన్ను ఊరకనే విడిచిపెడతాడా? அழைப்பு வந்த பொழுது, ఆ పిలుపు వచ్చినప్పుడు நேத்துக்கே சொல்லிட்டேன், నిన్న నేను చెప్పాను, என்ன செய்தான் தெரியுமா? ఏం చేశాడో తెలుసా? தான் வைத்திருந்த மாடுகளை கொன்றான், అతడు ఉంచి ఉన్న ఎడ్లను చంపేశాడు, தான் வைத்திருந்த அந்த மர கொட்டைகளை எரித்தான், అతడి దగ్గర ఉన్న చెట్లను అతడు అగ్నితో కాల్చివేశాడు. இனி என்னுடைய அழைப்பிலே, ఇక మీదట నా పిలుపుకు, இனி என்னுடைய சேவையிலே, ఇక మీదట నా పరిచర్యకు, இனி என்னுடைய ஆவிக்குரிய ஓட்டத்திலே ఇక మీదట నా ఆత్మీయ పరుగులో இந்த மாடுகள் குறுக்கிட கூடாது, ఈ ఎడ్లు అడ్డముగా రాకూడదు, இந்த மாடுகள் குறுக்கிட கூடாது, ఈ ఎడ్లు అడ్డముగా రాకూడదు, முன்வைத்த காலை பின்வைக்க கூடாது, ముందు పెట్టిన కాళ్ళను వెనకాల పెట్టకూడదు, முன்னோக்கியே பார்க்க வேண்டும், ముందే ఎదురే నీవు చూడాలి. எல்லாவற்றையும் அழிக்கிறார், అన్నిటినీ ఆయన నాశనము చేస్తున్నాడు. நான் மறுபடியும் சொல்றேன், నేను మరలా చెప్తున్నాను, ஆண்டவர் வைத்திருக்கிற திட்டம் உன்னில் நிறைவேற வேண்டுமானால், దేవుడు ఉంచిన తీర్మానము నీ పక్షమున నెరవేరాలంటే விட வேண்டிய காரியங்களை விட்டே ஆக வேண்டும். నీవు విడిచిపెట్టాల్సిన కార్యము ఖచ్చితంగా విడవాల్సిందే.
வெறுக்க வேண்டிய காரியங்களை வெறுத்தே ஆக வேண்டும். ద్వేషించాల్సిన కార్యములు ఖచ్చితంగా ద్వేషించాల్సిందే. எரிக்க வேண்டிய காரியங்களை எரித்தே ஆக வேண்டும். అగ్నితో కాల్చవలసిన కార్యములు ఖచ్చితంగా కాల్చివేయాల్సిందే. மனம் திரும்ப வேண்டிய காரியத்துல மனம் திரும்பி ஆக வேண்டும். మారు మనసు పొందే కార్యములు మారు మనసు ఖచ్చితంగా పొందాల్సిందే. ஊழியக்காரியா இருக்கலாம், నీవు సేవకురాలు అవ్వచ్చు, ஊழியக்காரனா నీవు இருக்கலாம், సేవకుడు అవ్వచ్చు, நீ விசுவாசியா இருக்கலாம், నీవు విశ్వాసి అవ్వచ్చు, யாரா இருந்தாலும் சரி, నీవు ఎవరైనా సరే தேவனுக்காய் பிரகாசிக்க விரும்புவாயானால், దేవుని కొరకు ప్రకాశించాలని ఆశపడితే, தேவனுடைய இதய துடிப்பை நிறைவேற்ற விரும்புவாயானால், దేవుని యొక్క హృదయ తలంపులను నీవు చేయాలని ఆశపడితే, ஆத்துமக்களை ஆதாயம் செய்ய விரும்புவாயானால், ఆత్మలను సిద్ధపరచాలని నీవు ఆశపడితే, இயேசுவின் இரத்தத்தை அநேகர் மேல் தெளிக்க விரும்புவாயானால், యేసు రక్తమును అనేకుల మీద చల్లడానికి నీవు ఆశపడితే, சாத்தானை கால்களை நசுக்க விரும்புவாயானால், సాతాను కాళ్ళను అనగద్రొక్కాలని నీవు ఆశపడితే, நீ வெறுக்க வேண்டியதை வெறுத்தே ஆக வேண்டும். నీవు ద్వేషించవలసింది ఖచ్చితంగా ద్వేషించాల్సిందే. தேவையில்லாத வார்த்தைகளை கட்டுப்படுத்தி ஆக வேண்டும். అనవసరమైన మాటలను నీవు ఆపివేయాల్సిందే. பாவ எண்ணங்களை விட்டு மனம் திரும்பி ஆக வேண்டும். పాప తలంపుల నుండి మారు మనసు పొందాల్సిందే. இயேசுவின் சித்தத்தை செய்தே ஆக வேண்டும். యేసు చిత్తమును ఖచ్చితంగా నెరవేర్చాల్సిందే. அப்படி செய்யும் பொழுது అలాగ నీవు చేసినప్పుడు ஆசீர்வாதமாய் மாறும். నీ జీవితం ఆశీర్వాదకరంగా మారుతుంది. ஆசீர்வாதமாய் నీ மாறும். జీవితం ఆశీర్వాదకరంగా మారుతుంది. ஆசீர்வாதமாய் மாறும். నీ పరిచర్య ఆశీర్వదింపబడుతుంది. ஆமென் சொல்ல முடியும். ఎంతమంది ఆమేన్ చెప్తారండి? ஹalleluya. హల్లెలూయా. ஸ்ட்ராங்கா ஒரு தீர்மானம் இந்த ராத்திரி தேவை. ఖచ్చితంగా ఒక తీర్మానం ఈ రాత్రి అవసరము. ஒரு strong decision tonight need you. ఈ రాత్రి ఖచ్చితంగా ఒక తీర్మానం అవసరము. ஆமென். ఆమేన్. ஒவ்வொருவருக்கும் ஆவியானவர் பேசிட்டு இருக்கிறாரு. ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు. இனியாகிலும் ஆண்டவரை பின்பற்றவா. ఇక మీదటైనా దేవుని వెంబడించడానికి రా. விசுவாச வாழ்க்கையை விட்டு ஓட விரும்பாத. విశ్వాస జీవితాన్ని విడిచి పారిపోవడానికి ప్రయత్నించకు. ஊழியத்தை விட்டு ஓட விரும்பாத. పరిచర్యను విడిచి పారిపోవడానికి ప్రయత్నించకు. உலகத்துக்காக குடும்பத்தை இழந்துராத. లోకము నిమిత్తము కుటుంబాన్ని నీవు కోల్పోకు. உலகத்துக்காக அழைப்பை இழந்துராத. లోకము నిమిత్తము నీ యొక్క పిలుపుని నీవు విడిచిపెట్టకు. హల్లెలూయా. ஹalleluya. హల్లెలూయా. ஜீவனை இழந்துராத. నీ జీవమును నీవు కోల్పోకు. அழைப்பை இழந்துராத. పిలుపును నీవు కోల్పోకు. அழிந்து போகிற உலக பொருளுக்காக, నశింపబడే ఒక్క వస్తువు నిమిత్తము, அழிந்து போகிற ஒரு உலக உறவுக்காக, నశించిపోయే ఈ యొక్క లోకము యొక్క ఈ లోక బంధ నిమిత్తము விலையேறப்பெற்ற இயேசுவை இழந்துராத. ఒక విలువ కలిగిన యేసును నీవు కోల్పోవద్దు. ஆமென். ఆమేన్. ஆமென் சொல்ல முடியுமா? ఆమేన్ చెప్పగలరా? நல்லா ஒப்பு கொடுங்க. இன்னைக்கு ఈ రోజు మిమ్మల్ని మీరు బాగా సమర్పించుకోండి. இதுவரை உங்கள் வாழ்க்கையில் நடக்காதது இனி நடக்க போகிறது. ఇప్పుడు వరకు మీ జీవితంలో జరగనిది ఇక మీదట జరగబోతుంది. இதுவரை காணாததை காண போகிறீர்கள். ఇంతవరకు మీరు చూడని కార్యములను చూడబోతున్నారు. இதுவரை சம்பவிக்காதது சம்பவிக்க போகிறது. ఇప్పుడు వరకు సంభవింపనిది సంభవించబోతున్నవి. ஹalleluya. హల్లెలూయా. அர்ப்பணித்த எலிசா, అప్పగించుకొనిన ఎలీషా, உண்மையாய் பின்பற்றின எலிசா, నిజముగా వెంబడించిన ఎలీషా, நிஜமாய் கீழ்ப்படிந்த எலிசா, నిజముగా లోబడిన ఎలీషా 4 கட்டங்களை சந்திக்கின்றான். 4 భాగములను అతడు ఎదుర్కొంటున్నాడు. ஹalleluya. హల్లెలూయా. சொல்லுங்க ஹalleluya. హల్లెలూయా. ஹalleluya. హల్లెలూయా. நம்பர் 1, முதலாவது గిల్గాల్ல வருகிறான். గిల్గాలుకు వస్తున్నాడు. எங்க வர்றான்? ఎక్కడికి చెప్పండి? எங்க గిల్గాల్. வர்றான்? என்ன காலு? గిల్గాలు. என்ன కాలు? ఏం కాలండి? గిల్గాల్. కోళికాల. కోడికాల. నో కోళికాలు, నా ఆటుకాలు. కోడికాలు కాదు, మేకకాలు కాదు, గిల్గాలు. గిల్గాల్. హల్లెలూయా. హల్లెలూయా. సత్తమ சொல்லுங்க. గట్టిగా చెప్పండి. ఆ ప్రదేశం పేరేంటండి? இன்னும் சொல்லுங்க. ఇంకా గట్టిగా చెప్పండి. ஆண்டவர் வருகிற வரைக்கும் மறக்க கூடாது. దేవుడు రాకడ వచ్చేంత వరకు మీరు దాన్ని మర్చిపోకూడదు. சொல்லுங்க, என்ன பேரு? ఏం పేరండి చెప్పండి? பின்னாடி சொல்லுங்க, பாட்டி மேல சொல்லுங்க, என்ன காலு? వెనకాల వారందరూ చెప్పండి, ఏం కాలండి? గిల్గాల్. గిల్గాల్. హల్లెలూయా. హల్లెలూయా. మొదట గిల్గాల్కి వర్రాం. మొదటిగా గిల్గాల్కి వస్తున్నాడు. గిల్గాల్కి వర్రాం. గిల్గాల్కి వస్తున్నాడు. நல்லா கவனிங்க. బాగా గమనించండి. நான் மறுபடியும் சொல்றேன். మరలా చెప్తున్నాను. உண்மையா, నిజముగా, உண்மையா నిజముగా பரலோக எலியாவை பின்பற்றினா, పరలోక ఏలియాను నీవు వెంబడిస్తే గిల్గాల్ உனக்கு ஆசீர்வாதமாக மாறும். గిల్గాల్ నీకు ఆశీర్వాదకరంగా మారచది.
గిల్గాల్ என்றால் గిల్గాల్ అనగా అర్థం நல்லா புரியணும். అర్థం బాగా అర్థం చేసుకోండి. గిల్గాల్ என்றால் గిల్గాల్ అనగా ஒன்று ఒకటి சுழலுகின்ற லைக் வீல் వీల్ ఒక చక్రము వంటిది. சொல்லுங்க చెప్పండి. గిల్గాల్ இங்க అంటే கவனிங்க, இங்க கவனிங்க గమనించనండి. அம்மா, இங்க பாருங்க, இங்க பாருங்க, ఇటు చూడండి, ఇటు இங்க చూడండి, பாருங்கம்மா. ఇటు చూడండి. சப்பா ஏம்மா, குழந்தை அப்புறம் கொண்டு வர வேண்டியதானே? சரி. குழந்தை அழுவுது, இவங்களும் அழுகுறாங்க கூட. என்ன சொன்ன இப்போ? ఇప్పుడు ఏం చెప్పాను? గిల్గాల్ అంటే మొదటిది. திரும்பி பார்க்கறவங்கள எழுப்பி விட்டு கேள்வி கேட்பேன் நான். ఎవరైనా వెనకాల తిరిగి అటు ఇటు వెళ్ళేవారిని చూస్తే నుంచోబెట్టి క్వశ్చన్లు అడుగుతాను. நீங்க சும்மா தானே உட்கார்ந்திருக்கீங்க? మీరు ఊరకనే కూర్చొని ఉన్నారు కదా. பேசிட்டு இருக்கீங்களா? మాట్లాడుతున్నారా? எங்களை மாதிரி வேர்க்குதா உங்களுக்கு? మాలాగా మీకు చెమటలు పడుతుందా? எல்லா ஃபேன் ఆఫ్ பண்ணிடுவேன். అన్ని ఫ్యాన్లు కూడా ఆపేస్తా. అలా గమనించండి, బాగా గమనించండి. என்ன பேரு? ఏం పేరండి? இந்த வா பாக்குறத விட்டுருங்க. అటు ఇటు చూడడం విడిచిపెట్టండి. అది కెట్ట బుద్ధి, అది చెడ్డ స్వభావం. అది ఉరుపడే బుద్ధి, అది అసలు బాగుపడదు. హల్లెలూయా, హల్లెలూయా. நம்ம ரெண்டு பேரும் பேசிட்டு இருக்கோம். ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుతున్నాము. நீங்க என்கிட்ட பேசிட்டு இருக்கீங்க, మీరు నాతో మాట్లాడుతున్నారు. నేను சொல்லு చెప్పు అని అలా ఆవలిస్తే நான் మొబైల్ பார்த்துக்கிட்டு నేను కూడా ఫోన్ చూసుకుంటా అలా చేస్తే என்ன செய்வீங்க? ఏం చేస్తారు? சொல்லுங்க, என்ன செய்வீங்க? మీరు అలా చేస్తే ఏం చేస్తారు? ఇవన్న మనిషినా? ఈయన మనిషేనా? அறிவு கிட்டவன், ఈయనకు జ్ఞానము లేదు. சொல்லுங்களா சொல்ல மாட்டீங்களா? చెప్తారా లేదా? உண்மையை சொல்லுங்க, నిజంగా చెప్పండి, உண்மையை சொல்லுங்க, నిజంగా చెప్పండి. போய் சொல்லக்கூடாது. అబద్ధం చెప్పకూడదు. சொல்லுங்களா சொல்ல மாட்டீங்களா? మీరు అంటారా అనరా? நான் అవ్వளோ అன்பా பேசிட்டு இருக்கறேன், నేను ఇంత ప్రేమగా మాట్లాడుతున్నా. எங்க பார்த்துட்டு இருக்கறா? ఈయన ఎటు చూస్తున్నాడు? ఇవలా ஒரு పురుషనా? ఈయన ఒక భర్తేనా? ఇవలా ஒரு మనిషనా? ఈయన ఒక మనిషేనా? రోషం వరదా இல்லையா? రోషం వచ్చిదా రాదా? அப்ப கர்த்தருடைய சமூகத்துல అప్పుడు దేవుని సముఖములో பிள்ளைகள் பிரசங்கம் பண்ணும்போது దేవుని మనిషి ప్రసంగం చేస్తున్నప్పుడు இங்க உட்கார்ந்துக்கிட்டு ఒకళ్ళు ఇటు కూర్చొని, இப்படி உட்கார்ந்துக்கிட்டு ఒకళ్ళు ఇటు కూర్చొని தலையை சொரிஞ்சுக்கிட்டு తలను గీక్కుంటా, பேனை எடுத்துக்கிட்டு ఆ యొక్క పేలు తీసుకుంటా, அத கொன்னுக்கிட்டு దాన్ని చంపుకుంటా, ఆవలించుకుంటా, குழந்தையோட விளையாடிக்கிட்டு పిల్లలతో ఆడుకుంటా, இதெல்லாம் கெட்ட புத்தி. ఇవన్నీ చెడ్డ బుద్ధి. இன்னைக்கோட போனோம். ఈ రోజుతో వాటన్నిటికి ఒక ముగింపు రావాలి. கொஞ்சம் வைராக்கியமான ஆளுதான். నేను కొంచెం రోషం కలిగిన వ్యక్తినే. நாங்கெல்லாம் வந்து சிலையை கும்பிட்டவங்க. మేమందరము విగ్రహాలను పూజించాం ఒకప్పుడు. தெரியுமா உங்களுக்கு? మీకు తెలుసా? ஆமா, அவ்வளவு மோசமா கிடந்தோம் நாங்க. అంత మోసంగా ఉన్నాం మేము కూడా. இந்த மாதிரி எங்களுக்கு சொல்லி தர யாரும் இல்லையே. ఇలాగ మాకు నేర్పించడానికి ఎవరు లేరు. உங்களுக்கு எத்தனை கூட்டம் அன்னைக்கு? కానీ ఈ రోజు మీకు ఎన్ని కూడికలు, ఎంతమంది ప్రసంగికులు, எப்படி இருக்கணும்? మీరు ఎలాగ ఉండాలి? అగ్ని జ్వాలగా இருக்க வேண்டாம்? అగ్ని జ్వాలగా ఉండాలి కదా. ఆమేన్, ఆమేన్. ఇన్ని వా బాతుకిటే, ఇంకా అటు చూసుకుంటా, నెలించుకిటే, అటు ఇటు చేసుకుంటా, நல்ல தலையில போடணும், గట్టిగా తల మీద ఒకటి వేయాలి. தேவ சமூகத்துல, దేవుని సముఖములో தேவ பிரசன்னத்தை மதிக்கணும். முதல்ல దేవుని ప్రసన్నతను ముందుగా మనము ఘనపరచాలి. హల్లెలూయా, హల్లెలూయా. நான் என்ன சொன்னேன்? గిల్గాల్. ఏం చెప్పానండి? గిల్గాల్. గిల్గాల్ என்றால், గిల్గాల్ అంటే சக்கரம் என்று அர்த்தம். ఒక చక్రము అని అర్థము. சக்கரம் என்ன செய்யும்? ఆ చక్రం ఏం చేస్తది? బిర్యానీ తింగం, బిర్యానీ తింటది. அப்படிதானே? అవునా? சக்கரம் என்ன செய்யும்? ఆ చక్రం ఏం చేస్తది? சுழலும், అలా తిరుగుతా ఉంటది. కై சொல்லுங்க. ఏది మీ చేతితో ఒకసారి చూపించండి. చక్రము, చక్రము తిరుగుతది. హల్లెలూయా, హల్లెలూయా. சக்கரம் என்ன செய்யும்? చక్రం ఏం చేస్తది? சுழலும், తిరుగుతా ఉంటది. రెండవ అర్థం, రెండవ అర్థము నిందై పురటి పోడపடும். ఆ యొక్క నింద తల కిందలుగా మార్చబడతది. గిల్గాల్ வந்தபோது, ఆ గిల్గాల్కి వచ్చినప్పుడు నింద இருக்கிறது, ఒక నింద ఉంది, ஒரு నింద இருக்கிறது, ఒక నింద ఉంది. அடுத்த காட்சி, ఇంకొక దృశ్యము, சக்கரம் சுற்றுகிறது. ఆ చక్రము తిరుగుతా ఉన్నది. சக்கரம் இவனை பார்த்து சொல்லுது, ఆ చక్రం ఇతను చూసి చెప్తుంది, ఎలీషావే, ఎలీషా కవలపడాదే, బాధపడద్దు, కవలపడాదే, బాధపడద్దు, என்னை பின்பற்றி வந்திருக்கிறாய், నన్ను వెంబడించి వచ్చావు, உன்னை பெற்றுக்கொள்ள துடிக்கிறாய், నన్ను పొందుకోవడానికి ఆశపడుతున్నావు, எழும்பி பிரகாசிக்க துடிக்கிறாய், లేచి ప్రకాశించడానికి తాపత్రయపడుతున్నావు, சித்தத்தை நிறைவேற்ற விரும்புகிறாய், దేవుని చిత్తాన్ని జరిగించడానికి తాపత్రయపడుతున్నావు. சுழல்வது போல ఒక చక్రము తిరుగుతున్న ప్రకారము నీ నింద, இந்த நிந்தை నీ నింద சுழன்று சுழன்று மாறிவிடும். అది కూడా చక్రములాగే తిరిగి తిరిగి మార్చివేయబడబోతుంది. இந்த நிந்தை நிரந்தரம்
நிரந்தரமல்ல. ఈ నింద నిరంతరము కాదు, ఇది మారచది. எங்கே நிந்திக்கப்பட்டாயோ ఎక్కడైతే నిందింపబడ్డావో அங்கே ஆசீர்வதிக்கப்படுவாய். అక్కడ ఆశీర్వదింపబడతావు. எங்கே நிந்திக்கப்பட்டாயோ ఎక్కడైతే నిందించబడ్డావో அங்கே தலை நிமிர்வாய். అక్కడ నీ తలను నీవు ఎత్తుకుంటావు. விளங்குதா விளங்கலையா? అర్థమవుతుందా లేదా? முதல்ல என்ன அனுபவம்? మొదటిగా ఎటువంటి అనుభవము? சத்தமா சொல்லுங்க. గట్టిగా చెప్పండి. மத்தியானம் சாப்பிடலையா? మధ్యాహ్నం తినలేదా? மத்தியானம் சாப்பிடலையா? మధ్యాహ్నం భోజనం చేయలేదా? ஃபாஸ்டிங் இருந்தவங்க எல்லாம் ஆமேன்னு சொல்லுங்க. ఉపవాసం ఉన్నవారు మాత్రం ఆమేన్ చెప్పండి. மத்தியானம் சாப்பிட்டவங்க ஆமேன்னு சொல்லுங்க. మధ్యాహ్నం తిన్నవారు ఆమేన్ చెప్పండి. எல்லாம் சாப்பிட்டீங்கல்ல? అందరు తిన్నారుగా? அப்ப இவ்வளவு சாப்பிட்டு சாயந்தரம் டீ குடிச்சிருக்கீங்க. అంటే ఇంత తిని సాయంత్రం టీ తాగారు. இவ்வளவு சத்தமா உங்களுக்கு? కానీ ఇంతే శబ్దమా మీకు? இவ்வளவு சத்தமா உங்களுக்கு? ఇంతే శబ్దమా? நல்ல ஆமென் சொல்லுங்க. గట్టిగా ఆమేన్ చెప్పండి. இந்த ஆமேன் என் கூட வந்துட கூடாது. இந்த ஆமேன் என் கூட வந்துட கூடாது. ఈ ఆమేన్ నాతో రాకూడదు. எப்பவுமே இங்க இருக்கணும். ఎప్పుడు కూడా ఇక్కడే ఉండాలి ఈ శబ్దము. హల్లెలూయా. சில பிரசங்க வந்தா மட்டும் ஆமேன். కొంతమంది ప్రసంగికులు వస్తే మాత్రం ఆమేన్. இந்த ஆளு பார்த்து ஆமேன் போடக்கூடாது. మనిషిని చూసి ఆమేన్ చెప్పకూడదు. ஹalleluya. హల్లెలూయా. ஆளு பார்த்து ஆமேன் போடக்கூடாது. మనిషిని చూసి ఆమేన్ చెప్పకూడదు. ஆளு பார்த்து அல்லேலூயா சொல்லக்கூடாது. మనిషిని చూసి హల్లెలూయా చెప్పకూడదు. ஆமெனும் அல்லேலூயாவும் ஆளுக்குரியதல்ல. ఆమేన్ హల్లెలూయా మనిషికి కాదు. அல்லேலூயா ஆமென் ஆண்டவருக்குரியது. హల్లెలూయా ఆమేన్ అది దేవునిది. இப்ப சொல்லுங்க ஆமென் அல்லேலூயா. ఇప్పుడు చెప్పండి ఆమేన్. நல்லா கவனிங்க. బాగా గమనించండి. கில்காலை அவன் ஜெயிக்கிறான். గిల్గాలును అతడు జయిస్తున్నాడు. ஹalleluya. హల్లెలూయా. நான் சொல்லட்டுமா? నేను చెప్పేనా? இன்னைக்கு உன்னுடைய வாழ்க்கை ఈ రోజు మీ జీవితము ஏதோ ஒரு விதத்துல ఏదో ఒక రకముగా நிந்தையின் வழியிலே, నింద మార్గము గుండా, அவமானத்தின் வழியிலே, అవమానపు మార్గములో வெளியே சொல்ல முடியாம, బయటికి చెప్పుకోలేక, வெளியே తలகாட்ட முடியாம, బయటికి తలను ఎత్తుకోలేక தூணி குறுகி கொண்டிருக்கிறாய். నీవు లోపల బాధపడుతున్నావు. இங்க இருக்கிறீங்க, ఇక్కడ ఉన్నారు, இங்க இருக்கிறீங்க. అలాంటి వారు ఇక్కడ ఉన్నారు. கர்த்தர் சொல்றாரு, దేవుడు చెప్తున్నాడు, கில்காலிலே గిల్గాలులో அந்த எலிசா சந்தித்தது போல ఆ ఎలీషా ఎదుర్కొన్నట్టుగా சூழ்நிலை மாற போகிறது. మీ పరిస్థితి మార్చబడబోతుంది. சக்கரம் சுழன்றா என்ன நடக்கும்? ఆ చక్రము తిరుగుతా ఉంటే ఏం జరిగిద్దండి? அடுத்த பகுதிக்கு செல்லும். అది తర్వాత భాగానికి వెళ్తది. ஒரு கார்ல சக்கரம் இருக்கு, ఒక కాళ్ళ చక్రం ఉంది, ஒரு ரயில்ல சக்கரம் இருக்கு, ఒక రైలుకు చక్రం ஒரு ఉంది, பஸ்ல சக்கரம் இருக்கு, ఒక బస్సుకు చక్రం ஒரு ఉంది, பைக்ல சக்கரம் இருக்கு. ఒక బైకుకు చక్రం ఉంది. அது சுத்தி சுத்தி అది తిరిగి తిరిగి அடுத்த பகுதிக்கு போகிறது போல ముందుకు సాగుతున్నట్టుగా நிந்தையில் நிற்கிற நீ, ఇక్కడ నిందలో ఉన్న నీవు, நிந்தையில் வாழ்கிற நீ, నిందలలో జీవిస్తున్న నీవు ஆண்டவருக்கு கீழ்ப்படிந்து வாழுவாயானால் దేవునికి లోబడి జీవించినట్లయితే நிந்தை இல்லாத பகுதியிலே கர்த்தர் உன்னை கொண்டு போவார். నిందలు లేని ఒక ప్రదేశానికి దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు. விசுவாசிக்கிறாயா? విశ్వసిస్తున్నారా? விசுவாசிக்கிறாயா? విశ్వసిస్తున్నారా? ஆமென். ఆమేన్. రెండవది எங்க தெரியுமா போறாங்க? రెండవదిగా ఎక్కడికి వెళ్తున్నాడో తెలుసా? பெத்தேலுக்கு போறாங்க. బెతేలుకు వెళ్తున్నాడు. சொல்லுங்க என்னங்க அங்க போறாங்க? చెప్పండి ఎక్కడికి వెళ్తున్నాడండి? முதல்ல எங்க வந்தாங்க? మొదటిగా ఎక్కడికి వెళ్ళాడు? எங்க வந்தாங்க? ఎక్కడికి వెళ్ళాడండి? எங்க வந்தாங்க? ఎక్కడికి? இன்னும் சொல்லுங்க எங்க வந்தாங்க? ఇటు చెప్పండి ఎక్కడికి? இன்னும் கொஞ்சம் வாயை திறக்கவே இல்ல. ఇంకా కొంతమంది నోరే తెరవలేదు. சினிமாவுல ஒன்ன பார்த்தா సినిమాలో ఒకటి చూస్తే எத்தனை வருஷம் மறக்காது தெரியுமா? ఎన్ని సంవత్సరాలు మర్చిపోరో తెలుసా? சித்தி கிட்ட சொல்லுவாங்க, ఆ పిన్ని దగ్గర చెప్తారు, ஃப்ரெண்ட்ஸ் கிட்ட சொல்லுவாங்க, ఫ్రెండ్స్ దగ్గర చెప్తారు, இப்படி பார்த்தேன். నేను ఇలా చూసా. கர்த்தருடைய வார்த்தையை கேட்டா దేవుని మాటలు వింటే அப்பவே மறந்து போய்டும். అప్పుడే మర్చిపోతారు. மறக்கவே கூடாது. మర్చిపోకూడదు. எலிசா முதல்ல எங்க வந்தாரு? ఎలీషా మొదటిగా ఎక్కడికి వచ్చాడు? எல்லாம் சேர்ந்து சொல்லுங்க. అందరూ కలిసి చెప్పండి. ஹalleluya. హల్లెలూయా. ஹalleluya. హల్లెలూయా. இந்த ராத்திரி 2 மணிக்கு ஃபோன் வந்தா கூட முதல்ல கில்கால்னு சொல்லுங்க. ఈ రాత్రి 2ంటికి మీకు ఫోన్ వచ్చినా మొట్టమొదటిగా ఫోన్ ఎత్తి గిల్గాల్ అని చెప్పండి. ஆமென். திடீர்னு முழிச்சா கூட கில்கால்னு முழிங்க. సడన్ గా మీరు నిద్ర లెగిస్తే గిల్గాల్ అనండి. மறக்கவே கூடாது. మర్చిపోకూడదు. రెండవదిగా ఎలీషా எங்க வராரு? ఎలీషా ఎక్కడికి వస్తున్నాడు? బెతేల్. బేతేల్. நல்லா சொல்லுங்க எங்க வராரு? బాగా గట్టిగా చెప్పండి ఎక్కడికి వస్తున్నాడు? எங்க வராரு? ఎక్కడికి వస్తున్నాడు?
பெத்தேலுக்கு வரார். బెతేలుకు వస్తున్నాడు. ஆமென். ఆమేన్. அப்போ అప్పుడు உண்மையாய் தேவனை பின்பற்றுகிற தேவ பிள்ளையின் வாழ்க்கையில నిజముగా దేవుని వెంబడిస్తున్న బిడ్డల జీవితములో நிச்சயமாய் நிந்தைகள் மாறும். నిశ్చయముగా నిందలు మార్చబడతది. நிந்தைகள் மாறும். నిందలు మార్చబడతది. நிந்தையின் கில்காலா உனக்கு இருக்காது. నిందలతో కూడిన గిల్గాలుగా అది మీకు கர்த்தர் ఉండదు. ஆசீர்வாதமான கில்காலா உன்னை மாற்றுவார். దేవుడు మిమ్మల్ని ఆశీర్వాదకరమైన గిల్గాలుగా మారుస్తాడు. రెండవదిగా బెతేల్. బెతేల్. బెతేల్ அப்படினா బెతేల్ అనగా రెండు అర్థం ఉంది. రెండు అర్థాలు ఉంది. இங்க இருக்கீங்களா? ఇక్కడే ఉన్నారా అండి? హల్లెలూయా చెప్పండి ఒకసారి అందరూ. நாங்க சொல்லி நீங்க ஹல்லேலூயா சொல்ல கூடாது. మేము చెప్పిన తర్వాత మీరు హల్లెలూయా చెప్పకూడదు. போலியான ஹல்லேலூயா. అది డూప్లికేట్ హల్లెలూయా. சொல்லி சொல்லி செய்யறதெல்லாம் கள்ளத்தனம். మేము చెప్పి చేయడం అంతా అది మోసకరం. கர்த்தருடைய வார்த்தையை கேட்கும் பொழுது దేవుని మాటలు వింటున్నప్పుడే உள்ளத்தின் ஆழத்திலிருந்து హల్లెలూయా வர வேண்டும். హృదయ అంతరంగము నుండి హల్లెలూయా రావాలి. హల్లెలూయా రావాలి. ఆమేన్. ఆమేన్. இப்ப சொல்லுங்க హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి హల్లెలూయా. இவ்வளவுதான் சத்தமா? ఇంతే శబ్దమా? சத்தமா சொல்லுங்க. ఒక్కసారి గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. இத்தனை பேர் இருக்கீங்க. ఇంతమంది ఉన్నారు. 52 83 107 119 126 212 310 3 12 13 350 பேர் இருக்கிறாங்க. ఇక్కడ 350 మంది ఉన్నారు. ఆమేన్ சொல்லுங்களா? ఆమేన్ చెప్పరేంది? విశ్వాసమే இல்லையா? విశ్వాసమే లేదైతే 350 பேரை பார்க்கிறேன் நான். 350 మంది నేను చూస్తున్నాను. கொஞ்சம் பேருக்கு தான் புரிஞ்சிருக்கு. కొంతమందికి అర్థమైంది. கர்த்தர் இந்த சின்ன மந்தைய దేవుడు ఈ చిన్న మందను பெரிய மந்தையா மாற்ற போறாரு. గొప్ప మందగా మార్చబోతున్నాడు. நீங்க நினைக்கிறீங்க நான் கொஞ்சம் பேர் இருக்கிறோம் நினைக்கிறீங்க. మీరు అనుకుంటున్నారు మేము కొద్ది మందే ఉన్నామని. நான் என் விசுவாச கண்ணுல నేను నా విశ్వాస చూపుతో 350 பேரை எண்ணி முடித்து விட்டேன். 350 మందిని లెక్కించి ముగించి వేశాను. హల్లెలూయా. హల్లెలూయా. ఎన్ని முடிச்சத கர்த்தர் தருவாரா தர மாட்டாரா? లెక్కించిన తర్వాత దేవుడు ఇస్తాడా ఇవ్వడా? நல்ல பிள்ளைங்க நீங்க. మంచివారు మీరందరూ. போய் ஏன் சார்புல ஒரு கப் தண்ணி குடிச்சுக்கோங்க சரியா? మీరు వెళ్ళి ఇంటికి వెళ్ళిన తర్వాత చక్కగా తినేసి నీళ్లు కూడా తాగేసేయండి. ఆమేన్. ఆమేన్. గమనించండి. రెండవది బేతేలు. இப்ப சொல்லாதவங்க சொல்லுங்க. ఇప్పుడు చెప్పని వారు మాత్రం చెప్పండి. మొదటిది ఏంటి? నంబర్ 2. రెండవది బెతేల్. బేతేల్. சொல்லுங்க బెతేల్. చెప్పండి బేతేల్. బెతేల్ அப்படினா బేతేల్ అనగా రెండు అర్థం ఉంది. రెండు అర్థాలు. ఒకటి వానத்தின் వాసల్. ఆకాశం యొక్క ద్వారము. హల్లెలూయా. హల్లెలూయా. వానத்தின் వాసల్. ఆకాశం యొక్క ద్వారము. திறந்த వాసల్. తెరవబడిన ద్వారము. దేవ మహిమ வெளிப்படுகிற వాసల్. దేవుని మహిమ తెరవబడే ద్వారము. దేవ ఆశీర్వాదం ఇరంగుகிற వాసల్. దేవుని ఆశీర్వాదము దిగి వచ్చే ద్వారము. దేవ మహిమ வெளிப்படுகிற వాసల్. దేవుని నామము బయలుపడే ద్వారము. அந்த திறந்த వాసల్ వழிయాదా ఆ యొక్క తెరవబడిన ద్వారము గుండానే ఇరంగి వరువార్. పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తాడు. அந்த திறந்த వాసల్ వழிయాదా ఆ యొక్క తెరవబడిన మార్గము గుండానే మహిమ ఇరంగి వரும். మహిమ దిగి వస్తది. அந்த திறந்த వాసల్ వழிయాదా ఆ యొక్క తెరవబడిన ద్వారము గుండానే దేవ ప్రసన్న ఇరంగి వரும். దేవుని ప్రసన్నత దిగి వస్తది. அந்த திறந்த వాసల్ వழிయాదా ఆ తెరవబడిన ద్వారము గుండానే దేవ సమాధానం ఇరంగి వரும். దేవుని సమాధానము దిగి వస్తది. அந்த திறந்த వాసల్ వழிయాదా ఆ తెరవబడిన ద్వారము గుండానే ఆవియానவர் పరిశుద్ధాత్మ దేవుడు పురావై పోలే పావురము వలె సభలో ఇరంగి வருவார். సంగమునకు దిగి వస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. பாத்தீங்களா? நீங்க கேட்கலாம். మీరు వినండి. எதுக்கு இவன் கீழ்ப்படிஞ்சா? మీరు అడగొచ్చు ఎందుకు ఇతడు లోపడ్డాడు? ఎందుకు అన్నిటిని లోపడుతున్నాడు? ఒప్పు கொடுத்தான்? ఎందుకు అప్పగించుకున్నాడు? எதுக்கு எல்லாத்தையும் சுட்டரித்தான்? ఎందుకు అన్నిటిని కాల్చివేశాడు? எதுக்கு உலகம் வேண்டாம்னு சொன்னா? ఎందుకు లోకం వద్దన్నాడు? எதுக்கு உலக స్నేహం வேண்டாம்னு சொன்னா? లోక స్నేహం ఎందుకు వద్దన్నాడు? బెత్తేలుకాగதான். ఈ బెత్తేలు కోసమే. హల్లెలూయా. హల్లెలూయా. நான் கேக்குறேன். నేను అడుగుతున్నా, மாடு மேய்த்த வயல் நல்லதா? ఆ యొక్క ఎడ్ల మేపిన ఆ పొలము మంచిదా? ஆவியானவர் இறங்கி வருகிற இந்த బెత్తేల్ நல்லதா? పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చే ఈ బెత్తేలు మంచిదా? சொல்லுங்க என்னது நல்லது? ఏది మంచిదో మీరే చెప్పండి. எது நல்லது? ఏది మంచిది?
ஆமென். ఆమేన్. எது நல்லது? ఏది మంచిదండి? மாடு மேய்க்கிற வயல் நல்லதா? ఆ ఎడ్లను మేపుతున్న ఆ దున్నిన యొక్క పొలము మంచిదా? திறக்கப்பட்ட ஆவியானவர் இறங்கி வருகிற பெத்தேல் நல்லதா? తెరవబడిన ద్వారము గుండా పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చే బెతేలు మంచిదా? இப்போ உலகம் என்ற வயல் உங்களுக்கு வேணுமா? ఈ ஆவியானவர் என்ற பெத்தேல் உங்களுக்கு வேணுமா? లోకం అనబడిన పొలము మీకు అవసరమా? పరిశుద్ధాత్మ దేవుడు మీకు అవసరమా? வெரி குட். கொஞ்சம் புரிஞ்சிட்டீங்க. కొంచెం అర్థం చేసుకున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. மறுபடியும் சொல்றேன். నేను మరలా చెప్తున్నా, உன்னை பலப்படுத்த, నిన్ను బలపరచడానికి, உன்னை ஸ்திரப்படுத்த, నిన్ను స్థిరపరచడానికి, உன்னை நிரப்ப నిన్ను నింపడానికి பெத்தேலில் வருகிற உனக்காய் బెతేలునకు దిగి వస్తున్నాడు నీ కోసమే. வானம் திறக்கப்பட போகிறது. ఆ యొక్క ఆకాశము తెరవబడబోతున్నది. ஆமென். ఆమేన్. ஆண்டவர் சொல்றாரு, దేవుడు చెప్తున్నాడు, பலத்த காரியங்களை உன்னை கொண்டு செய்ய போகிறேன். గొప్ప బలమైన కార్యములను నిన్ను బట్టి చేయబోతున్నాను. 3 காட்சிகளை நான் காண்கிறேன். 3 దృశ్యములు నేను చూస్తున్నాను. 3 காட்சிகளை காண்கிறேன். 3 కార్యములు నేను చూస్తున్నాను. 1 பழுத்த பழங்களை காண்கிறேன். ఒకటి చాలా పండిపోయిన ఫలాలను చూస్తున్నాను. நிரம்பின ஜாடிகளை காண்கிறேன். పూర్తిగా నింపబడిన జాడులను నేను చూస్తున్నాను. மழையால் நிரப்பப்படுகிற வயல் நிலத்தை காண்கிறேன். ఆ యొక్క వర్షము చేత నింపబడిన ఒక పొలమును నేను చూస్తున్నాను. கர்த்தர் சொல்லுகிறார், దేవుడు చెప్తున్నాడు, உண்மையா என்னை பின்பற்றி నిజముగా నన్ను వెంబడించి என் பாதத்திலே அமர்ந்து నా పాదము చెంత నీవు కూర్చుండి, என் சித்தத்தை செய்து నా చిత్తమును జరిగించి என்னை மாத்திரம் நோக்கி பார்த்து నన్ను మాత్రము తేరి చూసి எனக்கு உண்மையான ஊழியக்காரனாய், నాకు నిజమైన సేవకుడుగా, என் இதய துடிப்பை நிறைவேற்றுகிற ஊழியக்காரனாய் నా యొక్క హృదయ వాంఛను నెరవేర్చే సేవకుడుగా நீ அர்ப்பணிக்கும் பொழுது నిన్ను నీవు అప్పగించినప్పుడు கர்த்தர் தெளிவாய் சொல்லுகிறார், దేవుడు చాలా తేటగా చెప్తున్నాడు, வெறுமையான ஜாடிகளை நிரப்ப போகிறாய். ఆ ఖాళీగా ఉన్న జాడీలన్నిటిని దేవుడు నింపబోతున్నాడు. ஆசீர்வாதமான மழையாக, ఆశీర్వాదకరమైన వర్షముగా, ஆசீர்வாதமான மழையாக ఆశీర్వాదమైన వర్షముగా ஆவிக்குரிய பின்மாரியை, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సంచరణ, ஆவிக்குரிய பின்மாரியை పరిశుద్ధాత్మ దేవుని తోడు ஆந்திராவிலே இறக்கி விட போகிறார். ఆంధ్రాలో దేవుడు దిగి రాబోతా ఉన్నాడు. வித்தியாசமானது, నీ యొక్క పిలుపు చాలా వ్యత్యాసమైనది. வித்தியாசமானது. నీ పిలుపు వ్యత్యాసమైనది. ஆனால் కానీ உன் அழைப்பை களங்கப்படுத்தும்படி, నీ యొక్క పిలుపును పాడు చేయులాగున, உன் அழைப்பின் ஆவிக்குரிய வேகத்தை கட்டுப்படுத்தும்படி నీ ఆత్మీయ పరుగును ఆపివేయులాగున, ஒரு ஸ்பீட் பிரேக்கர் போல ఒక స్పీడ్ బ్రేకర్ వంటి சில சூழ்நிலைகள் కొన్ని పరిస్థితులు உன்னை பின்னுக்கு இழுக்கிறது. నిన్ను వెనకాలకి లాగుతా ఉంది. கர்த்தர் சொல்லுகிறார், నా దేవుడు చెప్తున్నాడు, எல்லாத்தையும் அறுத்து விட்டு వాటన్నిటిని త్రెంపి నీవు எலிசா విడిచిపెట్టి ஓடினது போல ఎలీషా పరిగెత్తిన ప్రకారము மேலான தேவனுக்காக పైన ఉన్న దేవుని నిమిత్తము மேலான காரியங்களை செய்யும்படி ఘనమైన కార్యములు జరిగించినట్లు ஜெபத்தோட, ప్రార్థనతో, பரிசுத்தத்தோட, పరిశుద్ధతతో லட்சியம் தவறாமல் ஓடுவாயானால் నీవు పరిగెడుతున్నట్లయితే கர்த்தர் சொல்லுகிறார், దేవుడు చెప్తున్నాడు, வானம் திறக்கப்பட்டு அதிலிருந்து எழும்புகிற வல்லமை உன்னை நிரப்பும். ఆకాశము తెరవబడి దాని ద్వారా వచ్చే ప్రభావము నిన్ను కమ్ముకోబోతున్నది. திரும்பவும் சொல்லுகிறார், మరలా చెప్తున్నాడు, ஜாடிகளை நிரப்புவாய். ఆ యొక్క ఖాళీ జాడులను నింపుతావు. ஆசீர்வாதமான மழையாக ఆశీర్వాదకరమైన వర్షముగా சபைக்குள்ளே பெய்வாய். సంఘములో నీవు కురిపింపబడతావు. பப்ளிக் மீட்டிங்கிலே பெய்வாய். పబ్లిక్ మీటింగులలో నీవు లేపబడతావు. அதிகாரம் உள்ளவனாய் மாறுவாய். అధికారము గలవాడముగా మార్చబడతావు. ஹalleluya. ஹalleluya. இந்த வரிசையில 4வது ஒரு சகோதரி இருக்கிறாங்க. ఈ వరుసలో 4వదిగా ఒక సహోదరి அந்த பொட்டு కూర్చున్నారు. வச்சிருக்காங்களே, ఆ యొక్క బొట్టు పెట్టుకొని ఉన్నారు. கையை உயர்த்துங்க பார்க்கலாம். ఒక్కసారి చెయ్యి ఎత్తండి. ఒక చెయ్యి. கர்த்தர் சொல்லுகிறார், దేవుడు చెప్తున్నాడు, பிசாசு உன்னை பின்னுக்கு இழக முயற்சி எடுத்துக் கொண்டிருக்கிறான். అపవాది నిన్ను వెనక్కి లాగడానికి చూస్తున్నాడు. சில சாப கிரியைகள் உன்னை உடைக்க முயற்சி எடுத்துக் కొన్ని கொண்டிருக்கிறது. శాప క్రియలు నిన్ను నలుగగొడతా ఉన్నది. நான் ஒரு தரிசனத்தை பார்க்கிறேன். నేను ఒక దర్శనం చూస్తున్నా. உன் தலையை ஒரு கரம் பிடித்திருக்கிறது. నీ తలను ఒక చేయి పట్టుకొని ఉంది. நிமிர விடாதபடி
இல்லாதபடி அது குனிய குனிய உன்னை தள்ளி கொண்டிருக்கிறது. నీ తల ఎత్తుకోలేనట్టుగా అది నిన్ను నెడతా ఉంది కిందకి. எழும்ப முயற்சிக்கிறாய், నీవు లేవడానికి ప్రయత్నిస్తున్నావు, நிமிர முயற்சிக்கிறாய், తలను ఎత్తాలని చూస్తున్నావు, உன்னால முடியவே இல்ல, కానీ నీ వల్ల అవ్వట్లేదు, முடியவே இல்ல. నీ వల్ల అవ్వట్లేదు. இந்த நேரத்துல ఈ సమయంలో கரத்துக்கு மேல ఆ హస్తము పైన ஒரு பெரிய கரம் வந்து இறங்குகிறது. ఒక గొప్ప హస్తము దిగుతున్నది. கரத்தை தூர தூக்கி வீசி எறிகிறது. నీ ఇంతకు ముందు ఉన్న చేతిని దూరముగా పారివేస్తుంది. அந்த சாத்தானுடைய கரம் ఆ సాతాను యొక్క హస్తమును தலை விட்டு மாற்றப்படுகிறது. నీ తల నుండి తొలగించబడుతుంది. தலை நிமிர்கிறாய், నీ తలను నీవు ఎత్తుతున్నావు, வெளிச்சத்தை பார்க்கிறாய், ప్రకాశమును వెలుగును చూస్తున్నావు, வெளிச்சத்தை பார்க்கிறாய், దేశమును చూస్తున్నావు. தோல்வி ஜெயமாய் மாறுகிறது. నీ ఓటమి జయముగా మారుతుంది, கட்டுகள் உடைக்கப்படுகிறது. కట్లు తెంపబడుతుంది, பெரிய ஆசீர்வாதமாய் நீ மாறுகிறாய். గొప్ప ఆశీర్వాదముగా మారుతున్నావు. கர்த்தர் சொல்றாரு, దేవుడు చెప్తున్నాడు, கவலைப்படாத, బాధపడద్దు, கவலைப்படாத. బాధపడద్దు. மனம் உடைகிறது உண்மைதான், నీ మనసు విరగడం నిజమే, பின்னால பிரச்சனை இருப்பது உண்மைதான், వెనకాల సమస్యలు నిజమే, நிம்மதி இல்லாம இருப்பது உண்மைதான். నెమ్మది లేకుండా ఉండడం నిజమే. ஆனால் కానీ பெத்தேலுக்குள் அடங்கி இருப்பாயானால் బెతేలులో నీవు దాగి ఉన్నట్లయితే உனக்காய் வானம் திறக்கப்பட నీ போகிறது. కొరకు ఆకాశము తెరవబడబోతుంది. ஷாகாபானாதா. ஆமென், ఆమేన్, ஆமென். ఆమేన్. வானம் திறப்பதை காண்பீர்கள். ఆకాశము తెరవడము మీరు చూస్తారు. மகிமை மேல் மகிமை உங்க மேல இறங்க போகிறது. మహిమ పైన మహిమను మీరు మీ పైన దిగి రాబోతుంది. ஆண்டவர் சொல்லுகிறார், దేవుడు చెప్తున్నాడు, மகிமை மேல் மகிமையை காண போகிறாய். మహిమ పైన మహిమను మీరు చూడబోతున్నారు. ஐயோ உன் வாழ்க்கையின் பின்னணியத்தை பார்த்தால் அத்தனை போராட்டம். అయ్యో మీ జీవితాన్ని వెనక్కి తిరిగి చూస్తే అన్ని పోరాటాలే. எத்தனையோ முறை சாத்தான் உன்னை கொல்ல பார்த்தான். ఎన్నో సార్లు అపవాది మిమ్మల్ని చంపాలని చూశాడు. மனித வல்லமைகள் எத்தனையோ முறை நீ அடக்க பார்த்தது. మనుష్య ప్రభావం ఎన్నోసారి నిన్ను ఆపాలని చూసింది. உன் வாழ்க்கை அனுபவித்த வேதனைகளையும் சோதனைகளையும் அது எழுதினா கூட புத்தகத்துல பத்தாது. నీ జీవితంలో నీవు అనుభవించిన శోధనలను నీవు రాసినా నీవు చెప్పుకున్నా అది తీరనివి. அவ்வளவு உடைக்கப்பட்டிருக்கிறாய். అంత నీవు విరగొట్టబడి ఉన్నావు. உபத்திரவத்தின் குகையிலே, నీ యొక్క ఉపద్రవముల మధ్యలో, உபத்திரவத்தின் குகையிலே ఉపద్రవముల యొక్క గుహలో அழைத்தேன், నేను నిన్ను పిలిచాను, வேறுபரித்தேன். నిన్ను నేను వేరుపరిచాను. ஆவியானவர் சொல்லுகிறார், పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, இதுவரை செய்யாத காரியத்தை, ఇప్పుడు వరకు జరిగించని కార్యములను, இதுவரை காணாத காரியத்தை, ఇప్పుడు వరకు చూడని కార్యములను ஊழிய பாதையிலே పరిచర్య మార్గములో நான் செய்ய போகிறேன். నేను జరిగించబోతున్నాను. வெறுத்தவர்களுக்கு முன்னால, నిన్ను ద్వేషించిన వారికి ముందు, வெறுத்தவர்களுக்கு முன்னால, నిన్ను ద్వేషించిన వారి ఎదుట, விரோதிகளுக்கு முன்னால విరోధుల ఎదుట நான் உன்னை கொண்டு பெரிய காரியத்தை செய்ய போகிறேன். నిన్ను బట్టి గొప్ప కార్యము చేయబోతున్నాను. இதுவரை நடந்தது வேற, ఇప్పుడు వరకు జరిగినది వేరు, நடக்க போகிறது வேற, ఇక మీదట జరగబోయేది వేరు, இதுவரை கண்டது வேற, ఇప్పుడు వరకు నీవు చూసినది వేరు, காண போகிறது வேற. ఇక మీదట నీవు చూడబోయేది వేరు. ஆண்டவர் சொல்லுகிறார், దేవుడు చెప్తున్నాడు, ஆண்டவர் சொல்லுகிறார், దేవుడు చెప్తున్నాడు, வறண்ட பூமிகளை ఎండిపోయిన భూములను தண்ணீர் தடாகமாக்கும்படி உன்னை அழைத்திருக்கிறேன். నీటి జలముగా మార్చులాగున నేను నిన్ను పిలిచి ఉన్నాను. நீரோடையாய் பாய்வாய், ఒక నీటి జలము వలె నువ్వు ఎగసిపడబోతున్నావు, நீரோடையாய் பாய்வாய். నీటి జ్వాల వలె నువ్వు ఎగసిపడబోతున్నావు. சபை வளமடையும், సంఘము పెరుగుతది, ஊழியங்கள் வளமடையும், పరిచర్య పెరుగుతది, அநேக மக்கள் வளமடைவார்கள். అనేకుల జీవితము విస్తరించబోతుంది. ஆவியானவர் திரும்ப திரும்ப சொல்லுகிறார், పరిశుద్ధాత్మ దేవుడు మరలా మరలా உனக்காய் చెప్తున్నాడు, வானம் திறக்கப்பட்டிருக்கிறது, నీ కొరకు ఆకాశము తెరవబడి ఉంది, மகிமை இறங்கி கொண்டிருக்கிறது. మహిమ దిగి వస్తుంది. ஹல்லேலூயா. హల్లెలూయా. இந்தியாவிலே, ఇండియాలో அநேக இடங்களிலே అనేక స్థలాల్లో கர்த்தருடைய மகிமையான ஊழியத்தை దేవుని మహిమకరమైన పరిచర్యను நீ செய்ய போகிறாய். నీవు చేయబోతున్నావు. என்னுடைய மகிமை வெளிப்படும், నా మహిమ బయలుపడబోతుంది, என்னுடைய பிரசன்னம் வெளிப்படும், నా ప్రసన్నత బయలుపడబోతుంది, என்னுடைய ஆறுதல் வெளிப்படும், నా యొక్క ఓదార్పు என் బయలుపడబోతుంది, கிருபை నా வெளிப்படும். కృప బయలుదేరబోతుంది. எலிசாவோடு கூட இருந்த கரம், ఎలీషాతో ఉండిన హస్తము, எலிசாவோடு இருந்த தேவ மகிமை ఎలీషాతో ఉండిన దేవుని మహిమ உன்னோடு கூட இருக்கும் என்று கர்த்தர் சொல்லுகிறார். మీతో కూడా ఉంటదని నా దేవుడు చెప్తున్నాడు.
ஹalleluya హల్లెలూయా ஹalleluya హల్లెలూయా. இந்த சபையில கர்த்தர் பலமா இறங்கி ఈ கொண்டிருக்கிறார். సంఘములో దేవుడు బలముగా దిగి వస్తున్నాడు. ஆமென். ఆమేన్. பெத்தேலிலே வந்த எலிசா బెతేలులో ఉన్న ఎలీషా திறந்த வாசலை காண்கிறான். ఆ యొక్క తెరవబడిన ద్వారమును చూస్తున్నాడు. பெத்தேல் என்றால் நம்பர் 1 బెతేల్ అనగా ఒకటి வானத்தின் வாசல். ఆకాశపు యొక్క ద్వారము. ஹalleluya హల్లెలూయా. வானத்தின் வாசல். ఆకాశం యొక్క ద్వారము. வானத்தின் வாசல். ఆకాశం యొక్క తలుపు. இந்த ராத்திரி சோர்ந்து போய் இருக்கிறாயா? ఈ రాత్రి సోలిపోయి ఉన్నావా? இந்த ராத்திரி பயந்து வந்து ఈ கொண்டிருக்கிறாயா? రాత్రి భయపడి వచ్చావా? யாக்கோபை பெத்தேலில் கொண்டு போய் యాకోబును బెతేలుకు తీసుకువెళ్ళి தேவ பிரசன்னத்தை காண செய்து దేవుని ప్రసన్నతను చూపించి பயங்கரமாய் விளங்கின தேவன் భయంకరముగా బయలుపడ్డ దేవుడు பெத்தேலில் வந்திருக்கிற உனக்கு பயங்கர தேவனாய் விளங்க போகிறார். బెతేలుకు వచ్చిన నీకు కూడా దేవుడు బయలుపడబోతున్నాడు. யாக்கோபை தைரியப்படுத்தினது போல உன்னை தைரியப்படுத்துகிறார். యాకోబును ధైర్యపరిచినట్టుగా నిన్ను ధైర్యపరచబోతున్నాడు. எலிசாவை தைரியப்படுத்தினது போல உன்னை தைரியப்படுத்துகிறார். ఎలీషాను ధైర్యపరిచినట్టుగా నిన్ను ధైర్యపరుస్తున్నాడు. நல்ல ஆமென் சொல்லுங்க. గట్టిగా ఆమేన్ చెప్పండి. రెండవదిగా பெத்தேல் என்றால் బేతేలు అనగా தேவனுடைய வீடு என்று அர்த்தம். దేవుని గృహము అని అర్థము. ஆமென் சொல்லுங்க. ఆమేన్. தேவனுடைய வீடு. దేవుని ఇల్లు. ஹalleluya. హల్లెలూయా. ரெண்டு வீடு உண்டு. రెండు ఇల్లు కలవు. ஒன்று சாத்தானுடைய வீடு. ఒకటి సాతాను యొక్క ఇల్లు. இன்னொன்று தேவனுடைய வீடு. ఇంకొకటి దేవుని ఇల్లు. சாத்தானுடைய வீட்டிலே సాతాను ఇంటిలో கள்ளத்தனம் உண்டு. ఆ యొక్క మోసకరం ఉన్నది. அங்கே దొంగతనం ఉంది. பாவம் உண்டு. పాపం ఉంది. அங்க இருள் உண்டு. అక్కడ చీకటి ఉంది. எல்லாமே உண்டு. అన్నీ ఉన్నాయి. ஆனா தேவனுடைய வீட்டில కానీ దేవుని ఇంటిలో தேவ மகிமை உண்டு. దేవుని మహిమ ఉంది. தேவ பிரசன்னம் உண்டு. దేవుని ప్రసన్నత ఉంది. தேவ கிருபை உண்டு. దేవుని కృప ఉంది. தேவனுடைய பெரிய வெளிச்சம் உண்டு. దేవుని గొప్ప వెలుగు ఉంది. ஹalleluya. హల్లెలూయా. தேவனுடைய வீடா இருக்கீங்களா? దేవుని ఇల్లుగా మీరు ఉన్నారా? எத்தனை பேர் தேவனுடைய வீடா இருக்கிறீங்க? ఎంతమంది నేను దేవుని ఇల్లుగా ఉన్నాను எலிசா అంటున్నారు? தேவனுடைய வீட்டை காண்கிறான். ఎలీషా దేవుని ఇంటిని చూస్తున్నాడు. தேவனுடைய வீடாக தன்னை ஆயத்தப்படுத்துகிறான். దేవుని ఇంటిగా తను ఆయత్తపరచుకుంటున్నాడు. தேவனுடைய ஆலயமாக மாறுகிறான். దేవుని ఆలయముగా మారుచున్నాడు. தேவ ஆலயத்தை தரிசிக்கிறான். దేవుని ఆలయమును దర్శిస్తున్నాడు. ஹalleluya. హల్లెలూయా. கீழ்ப்படிந்து வருகிற உன்னை లోబడి వస్తున్న నిన్ను தேவாலயத்தின் நன்மையினால் ஆண்டவன் நிரப்ப போகிறார். దేవుని ఆలయపు మేలు చేత నింపబోతున్నాడు. நீ நம்பி வந்திருக்கிற தேவாலயம், నీవు వస్తున్న దేవుని ఆలయము, நீ ஆராதிக்கிற தேவாலயம், నీవు ఆరాధిస్తున్న దేవుని ఆలయము உன் வாழ்க்கையின் ஆசீர்வாத மையமா இருக்கிறது. నీ యొక్క జీవితంలో ఆశీర్వాదకరమైన ఒక మార్గముగా ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. நல்லா சொல்லுங்க ஹalleluya. గట్టిగా హల్లెలూయా చెప్పండి. நம்முடைய இருதயம் கூட మన హృదయము కూడా ஒரு தேவாலயம், ఒక దేవుని ఆలయమే, தேவனுடைய வீடு. దేవుని ఇల్లు. ஆண்டவர் சொன்னாரா இல்லையா? దేవుడు చెప్పాడా లేదా? நீங்களே அந்த ஆலயம், మీరే ఆ ఆలయము, நீங்களே அந்த ஜெப வீடு. మీరే ఆ ప్రార్థన ఇల్లు. ஹalleluya. హల్లెలూయా. தேவனுடைய ஆலயமா இருக்க வேண்டிய இருதயம், దేవుని ఆలయముగా ఉండవలసిన హృదయము நல்ல விளங்கணும். బాగా వినాలి. దేవుని ஆலயமா இருக்க வேண்டிய இருதயம் ఆలయముగా ఉండవలసిన హృదయము கேடுகளால் நிரம்ப கூடாது. கேடுகளால் நிரம்ப கூடாது. చెడ్డ పనుల చేత నింపబడకూడదు. ஹalleluya. కీడు ద్వారా నింపబడకూడదు. நிறைய பேரு చాలా మంది தேவனுடைய ஆலயத்தை దేవుని ఆలయమును கள்ளனின் குகையா மாற்றுவாங்க. ఆ యొక్క దొంగల గుహగా మారుస్తారు. சொல்லுங்க. చెప్పండి ఒకసారి. மறுபடியும் சொல்றேன். నేను మళ్ళా చెప్తున్నాను. தேவனுடைய ஆலயம் దేవుని ఆలయము கள்வனின் குகை. దొంగ యొక్క గుహ. நம்முடைய இருதயம், మన హృదయము தேவனுடைய ஆலயமா இருக்கணும். దేవుని ఆలయముగా ఉండాలి. இருதயம், హృదయము கள்வனின் குகையா இருக்க கூடாது. దొంగ యొక్క గుహగా ఉండకూడదు. ஆமென். ఆమేన్. இப்போ உங்கள்ட்ட ஒரு கேள்வி கேளுங்க. ఇప్పుడు ఒక ప్రశ్నను అడగండి. என் இருதயம், నా హృదయము தேவனுடைய ஆலயமா இருக்குதா? దేవుని ఆలయముగా ఉందా? தேவனுடைய ஆலயத்துல దేవుని ఆలయములో தேவ பிரசன்னம் உண்டு. దేవుని ప్రసన్నత ఉంది. தேவனுடைய ஆலயத்துல దేవుని ఆలయములో அல்லேலூயா உண்டு. హల్లెలూయా ఉంది. தேவனுடைய ஆலயத்துல దేవుని ఆలయములో ஆராதனை உண்டு. ఆరాధన ఉంది. தேவனுடைய ஆலயத்துல దేవుని ఆలయములో ஒழுக்கம் உண்டு. ఒక క్రమము ఉంది. தேவனுடைய ஆலயத்துல దేవుని ఆలయములో சாட்சி உண்டு. సాక్ష్యం ఉంది. தேவனுடைய ஆலயத்துல దేవుని ఆలయములో கட்டுப்பாடு உண்டு. కట్టుదల ఉంది. தேவனுடைய ஆலயத்துல దేవుని ఆలయములో பரிசுத்தம் உண்டு. పరిశుద్ధత ఉంది. கள்வனின் குகையில దొంగ యొక్క గుహలో கள்ளத்தனம் உண்டு. దొంగతనం ఉంది.
ஏமாற்று உண்டு, మోసము ఉంది, இச்சை உண்டு, ఇచ్చ ఉంది, கீழ்ப்படியாம உண்டு, లోబడని తనం ఉంది, இருள் உண்டு, చీకటి ఉంది, கரைபுரண்ட வஸ்திரம் உண்டு, ఆ యొక్క మరకతో నిండిన వస్త్రములు ఉంది, மற்றவங்களை குத்தி கொள்ளுகிற கத்தி உண்டு, ఇతరులను పొడిచి చంపే కత్తులు ఉన్నాయి, திருட்டு பொருள் உண்டு, ఆ యొక్క దొంగలించిన వస్తువులు ఉంది, மற்ற குடும்பத்தை கெடுக்கிற ஆவி உண்டு. ఇతర కుటుంబాలను పాడు చేసే ఆత్మలు ఉంది. எது நல்லது? ఏది మంచిది? கல்வனின் குகை நல்லா இருக்கா? దొంగల యొక్క గుహ మంచిదా? கர்த்தருடைய ஆலயம் நல்லா இருக்கா? దేవుని ఆలయం మంచిదా? ஆமென், ఆమేన్, ஆமென். ఆమేన్. தேவனுடைய ஆலயம் என்றால் దేవుని ఆలయం అనగా அது ஆசீர்வாதமா இருக்கும். అది ఆశీర్వాదకరంగా ఉంటది. ஹalleluya. హల్లెలూయా. ஒளிவு மறைவே இருக்காது. దానిలో ఒక రహస్యం అనేది ఉండదు. ஒரு விசுவாசி ఒక విశ్వాసి தேவனுடைய ஆலயம் என்றால் దేవుని ఆలయం అంటే அவங்க வாழ்க்கை వారి జీవితము திறந்த புஸ்தகமா இருக்கும். ఒక తెరవబడిన పుస్తకము వలె ఉంటది. உள்ள ஒண்ணு வெளிய ஒண்ணு இருக்காது. లోపల ఒకటి బయట ఒకటి ఉండదు. ஹalleluya. హల్లెలూయా. உள்ள ஒண்ணு வெளிய ஒண்ணு இருக்காது. లోపల ఒకటి బయట ఒకటి ఉండదు. ஆமென். ఆమేన్. தன்னுடைய கணவனுக்கு மனைவி உண்மையா இருப்பா, తన యొక్క భార్యకు భర్త నిజంగా ఉంటాడు, மனைவிக்கு கணவன் உண்மையா இருப்பான். తన భర్తకు భార్య నిజంగా ఉంటుంది. ஆமென் சொல்லுங்க பார்க்கலாம். ఆమేన్ చెప్పండి చూద్దాం. கணவனும் மனைவியும் ஒரே வீட்டுல வாழ்றீங்க, భార్యాభర్తలు ఒక ఇంట్లోనే ఉంటున్నారు. ஒரு சமையலறை இருக்கிறது, ఒక కిచెన్ ఉంది, ஒரு ஹால் இருக்கிறது, ఒక హాల్ ఉంది, ஒரு பெட்ரூம் ఒక இருக்கிறது, బెడ్రూమ్ ఉంది, அதுக்குள்ள ஒரு பீரோ இருக்கிறது. ఒక బీరువా కూడా ఉంది. அந்த பீரோவை ఆ బీరువాలో மனைவி பூட்டி ఆ యొక్క భార్య తాళం వేసుకొని கீய దాని కింద தனக்கு இடுப்புல வச்சா తన యొక్క నడుములో పెట్టుకుంటే దాని తాళమును, அர்த்தம் என்ன? దాని అర్థం ఏంటి? ஏதோ ஒரு கள்ளத்தனம் பீரோல இருக்கு. ఏదో ఒక దొంగతనం బీరోలో ఉందనేగా. ஆமென். ఆమేన్. முறைச்சு பார்க்காதீங்க. ఉరిమిరిమి చూడమాకండి. ஹalleluya. హల్లెలూయా. பீரோல பணம் இருக்குது புருஷனுக்கு தெரியும். బీరువాలో డబ్బులున్న విషయం భర్తకి తెలుసు. புருஷனும் மனைவியும் ஒரே சரீரம் தானே? భార్య భర్త ఒక్క శరీరమేగా. ஆமென். ఆమేన్. நீ எதுக்கு மறைச்சு வைக்கிற? నీవెందుకు దాపెడుతున్నావు? அப்ப நீ பீரோ பூட்டுறேன்னா అలా బీరోకు తాళం వేస్తున్నావంటే ஏதோ ஒண்ணு ஒளிச்சு உள்ள வைக்கிற. ఏదో ఒకటి నువ్వు దాపెడుతున్నావు అని అర్థం. ஹalleluya. హల్లెలూయా. ஆமென் சொல்லுங்க. ఆమేన్ చెప్పండి. ஆமென் சொல்லுங்க. புருஷன் 2 நாள் பேசாம இருப்பான். భర్త 2 రోజులు మాట్లాడుకొని ఉంటాడు. 3 நாள் பேசாம 3 இருப்பான். రోజులు మాట్లాడుకొని ఉంటాడు. அடுத்த நாள் கேட்பான். తర్వాత రోజు అడుగుతాడు, ஏமா ఏమ్మా பூட்டி பூட்டி வைக்கிற? తాళం వేసుకొని எதுக்கு పెడుతున్నావు? பூட்டுற? ఎందుకు తాళం நான் వేస్తున్నావు? திருடனா? నేనేమైనా దొంగతనం நான் చేస్తున్నానా? திருடனா? నేను దొంగలిస్తానా? உன்னை கட்டுற புருஷன் தானே? నిన్ను కట్టుకున్న భర్తనేగా. உனக்கு எல்லாம் செய்யறேன்ல? నీకు అన్ని చేస్తున్నాగా. சாப்பாடு வாங்கி போடுறேன், సంగ ఆహారం కొని పెడుతున్నా, உன்னை விசாரிக்கிறேன், నిన్ను విచారిస్తున్నా, உன்னை நேசிக்கிறேன். నిన్ను ప్రేమిస్తున్నా. ஆமென். ఆమేన్. நான் இதுவரைக்கும் பீரோ பூட்டுறது இல்லையே. నేను ఇప్పటి వరకు బీరోకు తాళం వేయలేదుగా. நான் உன்னை நம்புறேனே. నేను నిన్ను నమ్మాగా. அல்லேலூயா சொல்லுங்க. హల్లెలూయా. ஆமென். ఆమేన్. మనసు என்ன మనసు தெரியுமா? ఆ మనసు ఎటువంటి మనసు கள்ள తెలుసా? మనసు. దొంగతనము కలిగిన మనసు. அல்லேலூயா. హల్లెలూయా. நான் சொல்லட்டுமா? నేను చెప్పానా? நான் ஒரு திறந்த புஸ்தகம். నేను ఒక తెరిచిన పుస్తకం అండి. எனக்கு மொபைல்ல கூட லாக் கிடையாது. నాకు మొబైల్ కూడా లాక్ లేదు. மொபைல் அங்க எடுத்து தர வேணா திறந்து பாருங்க நீங்க. మొబైల్ నేను ఇస్తాను, కావాలంటే తీసి చూడండి. அல்லேலூயா. హల్లెలూయా. ஆமா, சில வீட்டுல பாத்தீங்கன்னா కొంతమంది ఇంట్లో చూస్తే கணவனும் மனைவியும் தான் இருப்பாங்க. భార్య భర్తే ఉంటారు, வேற யாரும் இருக்க மாட்டாங்க. ఇంకెవరు ఉండరు. இந்த அம்மா ఈ అమ్మ 3 பூட்டு போட்டு மொபைல் வச்சிருக்கோம். 3 తాళాలు వేసుకొని మొబైల్ పెట్టుకుంటది. அல்லேலூயா. கணவன் பார்க்க கூடாது, ఆ భర్త చూడకూడదు, கணவன் எடுக்க கூடாது. భర్త తీయకూడదు. எத்தனை லாக் தெரியுமா? ఎన్ని లాక్లో తెలుసా? Facebook ஒரு லாக், ఫేస్బుక్ ఒక లాక్, வாட்ஸ்அப் ஒரு லாக், వాట్సాప్ ఒక లాక్, கேலரிக்கு ஒரு லாக், గ్యాలరీకి ఒక లాక్, வாய்ஸ் நோட்டுக்கு ஒரு லாக். వాయిస్ నోట్కి ఒక లాక్. அல்லேலூயா. హల్లెలూయా చెప్పండి. புருஷனுக்கு சந்தேகம் வருமா வராதா? భర్తకి సందేహం వస్తుందా రాదా? உன் உள்ளத்துல கள்ளத்தனம் இல்லைன்னா నీ హృదయంలో దొంగతనం நீ లేకపోతే ஏன் மொபைலை லாக் பண்ற? ఎందుకు లాక్ పెడుతున్నావు మొబైల్ కి? சொல்லுங்க. చెప్పండి. என் மொபைல்லாம் லாக்கே ஆகாது. నా మొబైల్ అసలు లాక్ అవ్వదు. அதுலதான் ஒண்ணுமே இல்லையே. దాంట్లో ఏమి లేదుగా. ஆமென் சொல்லுங்களா? ఆమేన్ చెప్పండి. நான் உன்ன சொல்றேன். నేను ఒకటి చెప్తున్నా, எந்த சகோதரியும் ఏ సహోదరి కూడా கர்த்தருக்கு முன்பதாக దేవునికి ముందుగా திறந்த புஸ்தகமா இருக்கணும். తెరిచిన పుస్తకంగానే ఉండాలి. பாஸ்டருக்கு கண்ணுல மண்ணாள்ளி போடலாம், పాస్టర్ కంట్లో మీరు మట్టి వేయొచ్చు, பெற்றோருக்கு கண்ணுல மண்ணாள்ளி போடலாம், ఆ యొక్క తల్లిదండ్రుల కంటికి మీరు మరుగుపరచొచ్చు, ఏదైనా அம்மா கண்ணுல மண்ணை அள்ளி போடலாம், అమ్మగారు కంటిలో మీరు మట్టి వేసి మరుగు చెయ్యొచ్చు. கர்த்தருக்கு கண்ணுல மண்ணாள்ளி போடுவேனி. కానీ దేవుని కంటికి నువ్వేం చేస్తావు?
நீ என்ன பேசுற, నువ్వేం మాట్లాడుతున్నావు, நீ உள்ளத்துல என்ன நினைக்கிற, నీ హృదయంలో ఏం உன் ఆలోచిస్తున్నావు, உள்ளத்துல என்ன இருக்குது, నీ హృదయంలో ఏముంది, உன் உள்ளத்துல யார் வாழ்ந்து கொண்டிருக்கிறா, నీ హృదయంలో ఎవరు జీవిస్తున్నారు, உள்ளம் தேவாலயமா, నీ హృదయం దేవాలయమా, உன் உள்ளம் பொல்லாத கிரியைகள், பொல்லாத எண்ணங்கள், குறுக்கு புத்திகள் வாழுகிற மாம்ச கிரியைகள் வாழுகிற கள்ளனுடைய ஆலயமா, குகையா? నీ హృదయము చెడ్డ తలంపులు, చెడ్డ ఆలోచనలు, చెడ్డ మార్గములు కలిగిన దొంగ యొక్క గుహగా ఉన్నదా? ஆண்டவருக்கு தெரியும். దేవునికి తెలుసు. ஆமென். ఆమేన్. மனுஷன் ஒரு மொபைல கண்டுபிடிச்சிருக்கான். మనిషి ఒక మొబైల్ ని కనిపెట్టాడు. மொபைல்ல ఆ మొబైల్లో நான் ஒரு நாளைக்கு ரோட்ல போயிட்டு இருக்கிறேன். నేను ఒక రోజు రోడ్లో వెళ్తున్నా, கொஞ்சம் டிராபிக்கா இருந்துச்சு. కొంచెం ట్రాఫిక్. அப்போ ஒருத்தர் சொன்னாரு, ஒரு 10 நிமிஷத்துக்கு கார் போவாது. అప్పుడు ఒక ఆయన చెప్పాడు 10 నిమిషాలు కారు వెళ్ళదు. காரை நிறுத்திட்டேன், కారు ఆపేశా, வெளியே இறங்கிட்டேன். బయట దిగాను. இறங்கி பார்த்தா దిగి చూస్తే ஒரு கவர்மெண்ட் கிணறு, ஹைவேல கவர்மெண்ட் கிணறு, హైవేలో ఒక బావి ఉంది, గవర్నమెంట్ బావి, கவர்மெண்ட் கிணறு. గవర్నమెంట్ బావి ఉంది. அந்த கிணற ఆ బావిని கவர்மெண்ட் ஸ்டாஃப் గవర్నమెంట్ స్టాఫ్ சுத்தம் பண்ணிட்டு இருக்காங்க. ఆ యొక్క క్లీన్ చేస్తున్న డ్రైనేజ్ ని. ஆமென், ఆమేన్, ஆமென். ఆమేన్. கீழ 200 அடி ஆழத்துல 200 అడుగు లోతులో சொல்றான், ఆయన చెప్తున్నాడు, மச்சான், మచ్చా మామ, மச்சான், ఆ స్నేహితుడితో குப்பை మాట్లాడుతున్నాడు, கூட மேல வருது. బావా అని పిలుస్తున్నాడు. புரியுதா? கீழ நின்னு 200 அடி ஆழத்துல நின்னு சொல்றான், 200 అడుగు నుంచి మాట్లాడుతున్నాడు, పైకి వినిపిస్తుంది. மச்சான், బావా இப்பதான் பக்கெட்ல வச்சு ఇప్పుడే బకెట్ లో పెట్టి மேல வருது, పైకి తీస్తున్నారు, வெளியே கொட்டு, దాన్ని బయటికి పంపించు, కింద నుంచి పైన వాళ్ళకి ఫోన్ చేస్తున్నారు అన్నమాట. விளங்கலையா? అర్థమవుతుందా లేదా అండి? 200 அடி ஆழத்துல 200 అడుగు లోతులో நின்னுகிட்டு నుంచొని ரோட்ல நிக்கிறவனுக்கு రోడ్ల నుంచొని ఉన్న அவன் వాడికి சொல்றான், ఆయన ఫోన్ చేస్తున్నాడు, குப்பை வருது, అదిగో చెత్తను పైకి పంపిస్తున్నా, கொட்டு. అదిగో తీసి బయట బారే. எனக்கு தோணுச்சு, నాకు అనిపించింది 200 அடி ஆழத்துல 200 అడుగులో இத்தனோண்டு குழியில ఇంత చిన్న రంధ్రములో வச்சிருக்கிற செல்போன்ல ఆయన ఉంచుకొని ఉన్న సెల్ ఫోన్ లో மனுஷன் கண்டுபிடிச்ச మనుష్యుడు కనిపెట్టిన அந்த கதிர்கள் ఆ యొక్క ఫోన్ இணைகிறது. ఆ యొక్క రేడియేషన్ వచ్చేసి దాంట్లో కలుస్తుంది. ஹல்லேலூயா. హల్లెలూయా. புரியுதா? புரியலையா? అర్థమవుతుందా లేదా అండి? வீடெல்லாம் கதவெல்லாம் பூட்டிடுறோம், ఇంట్లో తలుపులన్నీ వేస్తున్నాం, போன் பேசுறோமா இல்லையா? కానీ ఫోన్ మాట్లాడుతున్నామా లేదా? கள்ளத்தனமா பேசுறோமா இல்லையா? దొంగతనంగా మాట్లాడుతున్నామా లేదా? ஹல்லேலூயா. హల్లెలూయా. ஆமான்னு சொல்றாங்க. అవునని చెప్తున్నారు. கள்ளத்தனமா பேசுறவங்க கதவு பூட்டுவாங்களா? దొంగతనంగా మాట్లాడేవారు తలుపు వేసుకుంటారు. ஹல்லேலூயா. హల్లెలూయా. ஒரு வீட்டுக்கு நான் போயிருந்தேன், ఒక ఇంటికి నేను వెళ్ళా, நல்லா கவனிங்க. బాగా நல்ல గమనించండి, சகோதரர், మంచి సహోదరుడు, நல்ல சகோதரி, మంచి సహోదరి. போன் வந்தா மாத்திரம் ఫోన్ వస్తే మాత్రం வீட்டுல இருக்காது, ఇంట్లో ఉండరు, எழுப்பி வெளியே போயிடும், లేచి బయటికి వెళ్ళిపోద్ది, எழுப்பி வெளியே போயிடும். బయటికి వెళ్ళిపోద్ది. வீட்டுக்காரரு 2 வருஷம் பொறுத்தாரு. భర్త 2 సంవత్సరాలు తట్టుకున్నాడు. நான் கேட்டேன் அந்த சகோதரிட்ட, నేను అడిగాను ఆ సహోదరిని, யார் போன் பண்றது? ఎవరు ఫోన్ அது చేస్తున్నారు? ஞம் 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 ஞம். சொல்ல பதில்ல. ఆమెకి చెప్పడానికి జవాబు లేదు. ஒண்ணுல பாஸ்டர், என்ன நம்புங்க. ఏం లేదు పాస్టర్, నన్ను నమ్మండి, உன்னை நம்புறேன். నేను నిన్ను నమ్ముతున్నా. நீ தப்பா இல்லைனா, నువ్వు తప్పుగా లేకపోతే, நீ செய்யறது சரினா, నువ్వు చేసేది సరే అయితే இங்க பேச வேண்டியதானே? ఇక్కడ మాట్లాడొచ్చుగా. கரெக்டா இல்லையா? కరెక్టా కాదా? நீ எதுக்கு இவ்வளவு தூரத்துக்கு போற? నువ్వెందుకు దూరానికి పరిగెడుతున్నావు? ஹல்லேலூயா. హల్లెలూయా. அந்த குடும்பம் பிரிஞ்சே போச்சு. ఆ కుటుంబము వేరైపోయారన్నమాట వారు. ఫోన్ మాత్రమే, ఫోన్ వల్ల మాత్రమే. எத்தனை குடும்பம் போனால பிரியுது தெரியுமா? ఎన్ని కుటుంబాలు ఫోన్ వల్ల వారు విడిపోతున్నారో తెలుసా? அது ஒரு சாத்தான். అదొక సాతాను. అదొక సాతాను. అనేక కళ్ళర్ కుహయాద இருதயம். అనేకుల యొక్క దొంగల గుహ అది. மனைவிகள் மட்டும் இல்ல, భార్యలు మాత్రం కాదు, கணவன்மார்கள், కొంతమంది భర్తలు. நேத்துக்கு ராத்திரி ஒரு சிஸ்டர் ஃபோன் பண்ணாங்க. నిన్న రాత్రి ఒక సిస్టర్ ఫోన్ చేసింది, కన్నీరోட ஏங்கி ஏங்கி అழுதாங்க. కన్నీటితో ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తుంది. கல்யாணத்துக்கு ஆசீர்வதிக்க நானும் போயிட்டேன். அதுக்கு ఆ యొక్క పెళ్లికి ఆశీర్వదించడానికి నేను కూడా వెళ్ళా. அது சொல்லுது, ఆమె చెప్తుంది, வேலைக்கு போவாரு, పనికి వెళ్తాడు, 5 மணிக்கு வீட்டுக்கு வருவாரு, 5ంటికి మళ్ళీ ఇంటికి వస్తాడు, வார்த்தை பேசலாம்னு రెండు మాటలు మాట్లాడతాడు అనుకుంటా, டாய்லெட்ல போவாரு, వాష్రూమ్ కి వెళ్తాడు, 1 மணி நேரம் வெளியே வர மாட்டாரு, గంట దాకా బయటికి రాడు, வெளியே வருவாரு, బయటికి వస్తాడు, சாப்பாடு கேட்பாரு, అన్నం అడుగుతాడు, சாப்பிடுவாரு, తింటాడు, మొబైల్ பார்த்துட்டு சாப்பிடுவாரு, ఫోన్ చూస్తా తింటాడు, சாப்பிட்டு முடிப்பாரு, తిని అయిపోతుంది, முன்னாடி போய் உட்காருவாரு, ముందే వెళ్ళి కూర్చుంటాడు, వీడియో பார்த்துட்டே இருப்பாரு, వీడియోలు చూస్తా ఉంటాడు.
2 வருஷமா 2 సంవత్సరాలుగా ஒரு 5 நிமிஷம் கூட பேச டைம் தர மாட்டாங்க. ఒక్క 5 నిమిషాలు కూడా మాట్లాడడానికి టైం ఇవ్వడు. எப்படி இருக்கு? நல்லா இருக்கா? ఎలా ఉందండి? బాగుందా? நல்லா இருக்கா? బాగుందా? யாரா இருக்கிறீங்களா அந்த மாதிரி? ఇక్కడ ఎవరైనా అలా ఉన్నారా? இன்னைக்கு உன் வாழ்க்கைய கள்ளர் குகையாய் மாற்றுகிற அந்த பொல்லாத சுபாவத்தை மனம் திரும்பணும். ఈ రోజు నీ జీవితములో ఆ యొక్క దొంగల గుహగా ఉంచిన యొక్క జీవితము నుండి నీవు మారు మనసు పొందుకోవాలి. హల్లెలూయా హల్లెలూయా. நீ போனுக்கு லாக் போடு. ఫోన్కి లాక్ పెట్టు. வேண்டான்னு சொல்லல. వద్దనట్లా. உனக்கு கணவனுக்கும் உனக்கு மனைவிக்கும் ஒரு லாக் தெரியணும். నీ భార్యకి నీ భర్తకి ఆ లాక్ ఏంటో తెలియాలి. நீ தெரியாம லாக் போட்டுருக்கேன்னா, తెలియకుండా లాక్ పెట్టావంటే, உன்னோட லாக் உன் மனைவிக்கு தெரியலனா, నీ లాక్ నీ భార్యకి తెలియదంటే, உனக்கு லாக் உன் கணவனுக்கு தெரியலனா, నీ లాక్ నీ భర్తకు తెలియదంటే సంథింగ్ ప్రాబ్లం. సంథింగ్ ఏదో తప్పనే అర్థం. எங்கேயో ஒரு தப்பு இருக்கு. ఎక్కడో తప్పు ఉంది. ஒண்ணு நீ தப்பான பணத்தை உள்ள வச்சிருக்கிற, ఒకటి తప్పైన ధనము నువ్వు ఉంచుంటావు, இல்ல தப்பான பேரை உள்ள வச்சிருக்கிற, లేదా తప్పైన యొక్క పేరును ఉంచి ஏதோ ఉంటావు, உள்ள வச்சிருக்கிற, ఏదో లోపల పెట్టి ఉన్నావు. ரொம்ப ஜாக்கிரதை. చాలా జాగ్రత్త. உன் இருதயம் నీ హృదయము தேவனுடைய ஆலயமா இருக்கணும். దేవుని ఆలయముగా ఉండాలి. கள்ள குகையா இருக்க கூடாது. దొంగల గుహగా ఉండకూడదు. இந்த பொல்லாத கிரியை எங்க தெரியுமா நடக்கும்? ఈ యొక్క చెడ్డ క్రియ ఎక్కడ జరుగుతుందో తెలుసా? தேவாலயத்துல நடக்காது. దేవాలయంలో జరగదు. கள்ளனுக்கு குகையில, దొంగల గుహలో జరుగుతది. வெளிய பாக்குறது தேவாலயம் மாதிரி இருப்பாங்க. బయట చూడడానికి దేవుని ఆలయంగానే ఉంటారు. స్తోత్రం దా, ఒకటే స్తోత్రమే, హల్లెలూయా దా, ఒకటే హల్లెలూయానే, ஒரே துள்ளல் దా, ఒకటే ఎగరటమే, ஒரே குதிப்பு దా, ఒకటే ఎగురుతారు. உள்ளம் కానీ లోపల கள்ளனின் குகையா இருக்கும். దొంగల గుహగా ఉంటది. அத ஆண்டவர் சொன்னார்ல, కానీ దేవుడు చెప్పాడు కదా, வெள்ளை அடிக்கப்பட்ட கல்லறை, సున్నము కొట్టబడిన సమాధి, வெள்ளை அடிக்கப்பட்ட கல்லறை, సున్నము కొట్టబడిన సమాధి. வெளிய மெழுகுவர்த்தி இருக்கும், బయట దీపం ఉంటది, வெளிய சாம்பிராணி இருக்கும், బయట సాంబ్రాణి ఉంటది, வெளிய பூமாலை இருக்கும், బయట పూలదండ ఉంటది, வெளிய சிலுவை இருக்கும், బయట సిలువ కూడా ఉంటది. உள்ள என்ன இருக்கும்? కానీ లోపల ఏముంటది? செத்த பிணம், చచ్చిపోయిన శవాలు, நாற்றம், ఆ యొక్క కంపు, புழு. ఆ యొక్క పురుగులు. நம்முடைய வாழ்க்கை మన జీవితము அப்படி இருக்கவே கூடாது. అలాగా ఉండకూడదు. இன்னைக்கு மனம் திரும்பணும். ఈ రోజు మారు మనసు పొందుకో. எனக்கு சேர்த்து பேசுறேன். నాకు కూడా నేను కలుపుకొని మాట్లాడుతున్నా. హల్లెలూయా. హల్లెలూయా. உன்னுடைய போன் பரிசுத்தமா இருக்கணும். నీ ఫోన్ పరిశుద్ధంగా ఉండాలి. ల్యాప్టాప్ పరిశుద్ధமா నీ இருக்கணும். ల్యాప్టాప్ పరిశుద్ధంగా ఉండాలి. வீடு பரிசுத்தமா నీ இருக்கணும். ఇల్లు పరిశుద్ధంగా ఉండాలి. உனக்கு வாழ்க்கை கள்ளம் குகையா இருக்க கூடாது. నీ జీవితము దొంగల గుహగా ఉండకూడదు. இயேசுவின் ஆலயமா இருக்கணும். యేసు యొక్క ఆలయముగా ఉండాలి. ஹல்லேலூயா சொல்ல மாட்டீங்களா? హల్లెలూయా చెప్పరుగా? வேதம் சொல்லுது, లేఖనం చెప్తుంది, ஒருவன், ఒక్కడు, அது ஊழியக்காரனா இருந்தாலும் சரிதான், అది సేవకుడైనా సరే, நானா இருந்தாலும் சரிதான், నేనైనా సరే, தேவனுடைய ஆலயத்தை దేవుని ఆలయాన్ని எனக்கு மாம்ச கிரியினால, నా యొక్క మాంస క్రియల எனக்கு ద్వారా, பொல்லாத சுபாவத்தினால, నా యొక్క చెడ్డ స్వభావముల వల్ల தேவ ஆலயத்தை நான் கெடுத்தா, దేవుని ఆలయమును నేను పాడు చేస్తే, மந்திரவாதி என்ன கெடுக்க வேண்டாம், మాంత్రికుడు నన్ను పాడు చేయాల్సిన అవసరం లా, ஆண்டவரே என்ன கெடுத்துருவாரு. దేవుడే నన్ను పాడు చేస్తాడు. விளங்குதா விளங்கலையா? అర్థమవుతుందా లేదా? தேவன் வாழ வேண்டிய உன் இருதயத்துல దేవుడు జీవించవలసిన నీ హృదయములో சாத்தானுடைய எந்த கிரியும் இருக்க கூடாது. సాతాను యొక్క ఎటువంటి క్రియలు ఉండకూడదు. ஆமென். ఆమేన్. வேதம் சொல்லுது, சகலமும் அவருடைய பார்வைக்கு வெளியரங்கமாயும் நிர்வாணமாயும் இருக்கிறது. లేఖనము చెప్తుంది, సకలమును ఆయన యొక్క దృష్టికి తేటగా ఉంచబడి ఉన్నది. ஹல்லேலூயா. హల్లెలూయా. ஆண்டவருடைய கண்ணுக்கு நீ மறைவா எதுவும் செய்ய முடியாது. దేవుని కను దృష్టికి మరుగుగా నీవు ఏదియో చేయలేవు. நீ எங்க போற, எங்க பேசுற, என்ன செய்யற, எங்க நிக்கிற, என்ன யோசிக்கிற, உன் நினைவுகளையும் தோற்றங்களையும் அவர் அறிந்திருக்கிறார். నీవు ఎక్కడికి వెళ్తున్నావు, ఎక్కడ నిలబడుతున్నావు, ఎక్కడ మాట్లాడుతున్నావు, ఎక్కడ చూస్తున్నావు, నీ హృదయం అంతటిని ఆయన ఎరిగి ఉన్నాడు. விளங்குதா விளங்கலையா? అర్థమవుతుందా లేదా? இந்த ராத்திரி ఈ రాత్రి ஒருவேளை ఒకవేళ மனசாட்சி சொல்லுது, నీ మనసాక్షి చెప్తుంది, இருதயம் கள்ள குகையா மாறி போச்சு, నా హృదయం దొంగల గుహగా మారిపోయింది, கள்ளர் குகையா மாறி போச்சு. దొంగల గుహగా మారిపోయింది. ஆண்டவரே, ప్రభువా, இந்த ராத்திரி ఈ రాత్రి எலிசா கண்டது போல ఎలీషా చూచిన ప్రకారము என் இருதயத்தை నా హృదయమును தேவனுடைய வீடாக மாற்றும் ஆண்டவரே. దేవుని ఇల్లుగా మార్చండి ప్రభువా. எத்தனை பேர் சொல்ல போறீங்க? ఎంతమంది చెప్పబోతున్నారు? మూడవది எங்க தெரியுமா வந்தாங்க? ఎక్కడికి వచ్చాడో తెలుసా? அப்ப முதல்ல எங்க வந்தாங்க? మొదటిగా ఎక్కడికి వచ్చాడు?
ரெண்டாவது எங்க வந்தாங்க? రెండోది ఎక్కడికి వచ్చాడు? பெத்தேல். ஹalleluya. హల్లెలూయా. ஆண்டவர் எங்க கொண்டு போறார் பாத்தீங்களா? దేవుడు ఎక్కడికి తీసుకెళ్ళాడో చూసారా? మూడవది ఎరికోకి వస్తున్నాడు. எரிகோ என்றால் 3 பேர் உண்டு. ఎరికోకి 3 పేర్లు ఉన్నాయి. ஒன்று சாபம் நிறைந்த, ఒకటి శపింపబడిన, 2 சந்திரனை போல, 2 చంద్రుడి వలె, 3 மனம் வீசுகின்ற, మూడవది సువాసన కలిగి. ஹalleluya. హల్లెలూయా. ఎరికో ஒரு சாபமான ஊரா இருக்கிறது. ఒక శపింపబడిన ఊరుగా ఉంది. அந்த சாபமான ஊருல కానీ ఆ శపింపబడిన ఊరులో ఎలీషా பிரகாசத்தை காண்கின்றான், ప్రకాశమును చూస్తున్నాడు, தெய்வீக மனத்தை அனுபவிக்கின்றான், దైవిక సువాసనను అనుభవిస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ஆண்டவரை பின்பற்றுகிற உன் வாழ்க்கையில దేవుని వెంబడిస్తున్న నీ జీవితంలో గ్యారంటీ ఆండవర్ சொல்றாரு, గ్యారంటీగా దేవుడు చెప్తున్నాడు, சந்திரனை போல ஒளி வீசுவாய், నీవు చంద్రుడి వలె ప్రకాశించబోతున్నావు, நல்ல கனியாக மனம் வீசுவாய், మంచి ఫలముగా నీవు సువాసన కలిగి ఉంటావు, சாபங்கள் விலகும், శాపములు తొలగించబడతాయి, சாபங்கள் விலகும், శాపములు తొలగించబడతాయి. சொல்லி முடிக்க போறேன், నేను చెప్పి ముగించబోతున్నాను. నాలుగవదిగా ఎలీషా యోర్దానుకు வருகிறார். యోర్దానుకు వస్తున్నాడు. నంబర్ 1 சொல்லுங்க. మొదటిగా ఎక్కడికి వచ్చాడని చెప్పండి? గిల్గాల్. నంబర్ 2 சொல்லுங்க. రెండవది. నంబర్ 3 சொல்லுங்க. சத்தமா சொல்லுங்க. గట్టిగా చెప్పండి. మూడవది. சத்தமா சொல்லுங்க. గట్టిగా చెప్పండి. ఎరిగోకు வர்றார். ఎరిగోకు వస్తున్నాడు. రాగాబా షేకనా. இங்க இருக்கிற சிலர் ஆண்டவர், ఇక్కడ ఉన్న వారిలో కొంతమందిని దేవుడు எரிகோவுல இறங்கின சாபத்தை மாற்றி அதை ஆசீர்வதித்து அந்த மண்ணை மனம் உள்ள மண்ணாக மாற்றி அந்த தேசத்திலே வெளிச்சத்தை ஸ்தாபித்தது போல, ఎరికోలో దిగిన ఆ యొక్క శాపమును తొలగించి దేవుడు ఆశీర్వదించి ఆ ఎరికో నుండి నడిపించిన ప్రకారము ஆண்டவர் உங்களை கொண்டு பெரிய காரியங்களை செய்ய போறார். దేవుడు మిమ్ములను బట్టి గొప్ప కార్యములు చేయబోతున్నాడు. இந்த கீழ உட்கார்ந்து இருக்காங்க பாருங்க, ఈ కింద కూర్చొని ఉన్నారు చూడండి. அதுல ஃபர்ஸ்ட்ல இந்த ரெட் கலர் ப்ளவுஸ் போட்டுருக்காங்க, రెడ్ కలర్ బ్లౌజ్ వేసుకొని ఉన్నారు. ஆண்டவர் சொல்றாரு, దేవుడు చెప్తున్నాడు, என் அன்பு மகளே, నా ప్రియ కుమార్తె, நான் உன்னை ஆழமாக நேசிக்கிறேன், నేను నిన్ను హృదయ అంతరంగము నుండి ప్రేమిస్తున్నాను. உன்னுடைய வாழ்க்கையில 2 பகுதி இருக்கிறது. నీ జీవితంలో 2 భాగాలు ఉన్నాయి. ஒரு பகுதி உடைக்கப்பட்ட பகுதி, ఒక భాగము విరగొట్టబడిన భాగము, இன்னொரு பகுதி రెండవ భాగము தேவனுடைய அழைப்பை பெற்று దేవుని యొక్క పిలుపును పొందుకొని தேவனுடைய உயிர்த்தெழுந்த வல்லமையை சாட்சியாய் அறிவிக்கிற பகுதி, దేవుని యొక్క పునరుద్ధాన ప్రభావమును సాక్ష్యముగా నీవు చెప్పుకునే భాగము, தேவனுடைய கிருபையை மற்றவங்களுக்கு சொல்லுகிற ஒரு பகுதி, దేవుని కృపను ఇతరులతో పంచుకునే ఒక భాగము. இன்று இரவு ஆண்டவர் சொல்லுகிறார், ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, உனக்குள்ள ஒரு அதிகாரம் இறங்கி கொண்டிருக்கிறது, నీలో ఒక అధికారము దిగుతున్నది. அந்த அதிகாரம் ఆ అధికారము சாபம் நிறைந்த இடத்திலே, சாபம் நிறைந்த வீட்டுக்குள்ளே நீ கால் பதிக்கும் போது, శపింపబడిన ఇంటిలో, శపింపబడిన స్థలములో నీవు అడుగు పెట్టినప్పుడు அந்த வீட்டின் சாபம் ஆசீர்வாதமாய் உன் நிமித்தம் மாற போகிறது. ఆ యొక్క ఇంటి యొక్క శాపము నిన్ను బట్టి మారబోతున్నది. அந்த வீடு இயேசுவின் ஆசீர்வாதம் பெற்ற வீடாய் மாற ఆ போகிறது. ఇల్లు దేవుని ఆశీర్వాదము పొందుకున్న ఇల్లుగా మారబోతుంది. இன்று முதல் தேவன் உன்னை சில இடங்களிலே நிறுத்த போகிறார். ఈ దినము మొదలుకొని దేవుడు నిన్ను కొన్ని ప్రదేశాల్లో నిలపబోతున్నాడు. நிறுத்தப்படுகிற இடம், నిలబడుతున్న స్థలము சாபம் மாறி ఆ శాపము మార్చబడి ஆசீர்வாதத்தை பெற்றுக் கொள்ள போகிறது. ఆశీర్వాదమును పొందుకోబోతుంది. எழும்பு ஆண்டவருக்காக, లేచి ప్రకాశించు దేవుని నిమిత్తము, ஆண்டவருக்காக దేవుని కొరకు పరిగెత్తు, செயல்படு ஆண்டவருக்காக, దేవుని కొరకు క్రియ జరిగించు. ஆண்டவர் சொல்லுகிறார், దేవుడు చెప్తున్నాడు, என் விருப்பம் அதுதான் மகளே, నా యొక్క ఆశ అదే కుమార్తె, என் விருப்பம் அதுதான் மகளே, అదే నా ఆశగా ఉన్నది. எனக்காக நீ எழும்பணும், నా కొరకు నీవు లేవాలి. சாபத்துல விழுந்து கிடக்கிற மக்களுக்கு ஆசீர்வாதமான இயேசுவை நீ சொல்லணும். శపింపబడిన ప్రజలకు ఆశీర్వాదకరమైన యేసును గురించి నీవు చెప్పాలి. அதை செய்வாயான்னு ஆண்டவர் கேக்குறாரு. దానిని నీవు జరిగిస్తావా అని దేవుడు అడుగుతున్నాడు. செய்வாயான்னு கேக்குறாரு. దానిని నీవు చేస్తావా అని దేవుడు అడుగుతున్నాడు. ஆமென். ఆమేన్. அநேக இடங்கள்ல நான் பார்க்கிறேன், అనేక స్థలాలలో నేను చూస్తున్నాను. ఎరిగోలో கர்த்தர் இந்த இடத்துல ஒரு விஷயமான விஷயம் சொல்றாரு. దేవుడు ఈ స్థలంలో ఒక విషయాన్ని ప్రారంభించి చెప్తున్నాడు. ஒரு விசேஷமான காரியத்தை சொல்றாரு. ఒక విశేషమైన కార్యమును చెప్తున్నాడు. அருமையான போதகர் ஷாம கர்த்தர் காண்பிக்கிறாரு. ప్రియ సేవకుడు పాస్టర్ గారిని శ్యామ్ గారిని దేవుడు చూపిస్తున్నాడు.
கர்த்தர் சொல்றாரு, దేవుడు చెప్తున్నాడు, என் பட்டயமாகிய வேத வசனம் உன் கையில నా கொடுக்கப்பட்டிருக்கிறது. ఖడ్గమైన దేవుని వాక్యము నీ చేతిలో ఇవ్వబడి ఉంది. நான் தெளிவா பார்க்கிறேன். నేను తేటగా చూస్తున్నా, ஒரு கையில வேத வசனமாகிய பட்டயம், ఒక చేతిలో ఆ ఖడ్గము ధరించిన దేవుని వాక్యము, இன்னொரு கையில ஒரு ఇంకొక చేతిలో கலசம் நிறைய இயேசுவின் ரத்தம். ఒక పాత్ర నిండా యేసు రక్తము, ஒரு கலசம் நிறைய இயேசுவின் ఒక ரத்தம். పాత్ర నిండా యేసు రక్తము. இயேசு ரத்தத்தை கொண்டு வேத வசனத்தை கொண்டு యేసు రక్తమును బట్టి తీసుకొని దేవుని వాక్యమును తీసుకొని நெருக்கடியான சில பாதைகளே நடக்கிறீர்கள். ఇరుకైన కొన్ని స్థలాలలో నడుస్తున్నారు, இந்த பிரதேசத்திலே நடக்கிறீர்கள். ఈ ప్రదేశంలో నడుస్తున్నారు. அநேக வீடுகளுக்கு முன்பதாக అనేక ఇల్లులకు ఎదురుగా அந்த ரத்தத்தை தெளிக்கிறீர்கள். ఆ రక్తమును చల్లుతున్నారు. தெளிவா பார்க்கிறேன். తేటగా నేను చూస్తున్నాను. அந்த ரத்தம் உங்க மேல அவங்க மேல இறங்குகிறது. ఆ రక్తము వారిపైన దిగుచున్నది, அந்த வீட்டுக்குள்ள இறங்குகிறது. ఆ ఇంటిలో దిగుతున్నది. திறக்கப்படாத கதவுகள் திறக்கப்படுகிறது. తెరవబడిన ద్వారములు తెరవబోచున్నాయి. அவங்க சொல்றாங்க, వారు చెప్తున్నారు, எத்தனையோ புண்ணிய யாத்திரைகளுக்கு போனோம், ఎన్నో పుణ్య యాత్రలకు వెళ్ళాము, இங்க பாருங்க எங்க வீட்டிலேயே பூஜை ரூம் இருக்குது, ఇదిగో మా ఇంట్లోనే పూజ గదులు ఉన్నాయి, எத்தனையோ வருஷமா இதை செய்றோம், ఎన్నో సంవత్సరాలుగా దీన్ని మేము ஒரு చేస్తున్నాము, மாற்றத்தையும் காணல. ఒక్క మార్పును కూడా మేము చూడలేదు. ஆனா இன்னைக்கு நாங்கள் வித்தியாசத்தை கண்டிருக்கிறோம். కానీ ఈ రోజు మేము వ్యత్యాసాన్ని చూసాము. அவங்க சொல்றாங்க, వారు చెప్తున్నారు, அந்த ரத்தம் ఆ రక్తము எங்க மேல தெளிக்கப்படணும், మా మీద కూడా చల్లబడాలి, எங்க வீட்டுக்கு மேல தெளிக்கப்படணும். మా ఇంటి మీద కూడా చల్లబడాలి. ஆண்டவர் கேட்கிறார், மகனே, దేవుడు అడుగుతున్నాడు, కుమారుడా, அந்த ரத்தத்தை சுமந்து செல்வாயா? ఆ రక్తమును నీవు మోసుకొని వెళతావా? ஆண்டவர் சொல்லுகிறார், దేవుడు చెప్తున్నాడు, சபை நிரம்பும், సంఘము నింపబడతది, ஊழியம் வளரும், పరిచర్య విస్తరించబడతది. நூறுகளுக்காக நீ அழைக்கப்படவில்லை, వందల మంది ప్రజల నిమిత్తము నీవు పిలవబడలేదు, நூறுகளுக்காக அழைக்கப்படவில்லை, వందల మంది ప్రజల నిమిత్తము పిలువబడలేదు, ஆயிரங்களுக்காக அழைக்கப்பட்டது, వేవేల ప్రజల నిమిత్తము నీవు పిలువబడ్డావు, ஆயிரங்களுக்காக அழைக்கப்பட்டது. వేవేల ప్రజల నిమిత్తము పిలువబడ్డావు. அழைப்பு பெரிதாக இருக்கிறதுனால, నీ యొక్క పిలుపు గొప్పది కాబట్టి, ஊழியம் விசேஷமாய் இருக்கிறதுனால, పరిచర్య విశేషముగా ఉంది కాబట్టి, உன்னை தடை பண்ணும்படி சத்ருவும் எழும்பிக் கொண்டிருக்கிறார். నిన్ను ఆటంకపరచులాగున శత్రువు లెగుస్తా ఉన్నాడు. ஆண்டவரோடு இணைந்து செயல்படும் பொழுது, దేవునితో కలిసి నువ్వు పని చేస్తున్నప్పుడు, ஆட்டுக்குட்டியின் ரத்தத்தினாலும், ఆ యొక్క గొర్రె పిల్ల రక్తము చేత, சாட்சியின் வசனத்தினாலும் సాక్ష్య వాక్యము చేత தேசங்களை கர்த்தருக்கு சொந்தமாக்குவார். దేశములను దేవుని కొరకు నీవు సొంతము చేయబోతున్నావు. கிராமங்களை கர்த்தருக்கு சொந்தமாக்குவார். అనేక గ్రామములను దేవుని కొరకు నీవు సొంతము చేయబోతున్నావు. அந்த சத்தம் காதுல தொனிக்குது. ఆ శబ్దము నా చెవిలో ధ్వనిస్తుంది. ஆட்டுக்குட்டியின் ரத்தத்தினாலும், గొర్రె పిల్ల రక్తము చేత, சாட்சியின் வசனத்தினாலும் సాక్ష్య వాక్యము చేత கிராமங்களை இயேசுவுக்கு சொந்தமாக்குவார். గ్రామాలను యేసు కొరకు సొంతముగా మార్చబోతున్నావు. வீடுகளை இயேசுவுக்கு சொந்தமாக்குவார். అనేక ఇల్లులను యేసుకు సొంతముగా మార్చబోతున్నావు. கவனத்தோட చాలా జాగ్రత్తగా ஆண்டவரை நோக்கி முன்னேறு. దేవుని వైపు చూస్తూ పరిగెత్తు. இரண்டாவது கர்த்தர் சொல்லுகிறார், రెండవది దేవుడు చెప్తున్నాడు, அந்த ரத்தத்தினாலும், ఆ రక్తము ద్వారా, அந்த வசனத்தினாலும் ఆ వాక్యము ద్వారా ஜனங்கள் வெளிச்சத்தை காண்பார்கள். ప్రజలు వెలుతురును చూస్తారు. அந்த ரத்தத்தினாலும், ఆ రక్తము చేత, அந்த ఆ வசனத்தினாலும் వాక్యము చేత ஜனங்கள் இயேசு கிறிஸ்துவின் மனத்தை சுவாசிப்பார்கள். ప్రజలు యేసు క్రీస్తు సువాసనను వారు అనుభవిస్తారు. ஹல்லேலூயா, హల్లెలూయా, ஹல்லேலூயா, హల్లెలూయా, ஆமென். ఆమేన్. பாஸ்டர் ஸ்ரேகர் ஐயங்காருக்கு முன்னாடி ஒரு தரிசனத்தை தேவன் காண்பிக்கிறாரு. పాస్టర్ శేఖర్ అయ్య గారు ఎదుట ఒక దర్శనమును చూపిస్తున్నాడు. இதுவரை இல்லாத அளவு ஊழியம் ఇప్పుడు వరకు లేనంతటి పరిచర్య வித்தியாசமாய் மாறப்போகிறது. వ్యత్యాసముగా మారబోతుంది. ரெண்டு காட்சிகளை காண்கிறேன். రెండు కార్యములను చూస్తున్నాను. ஒன்று ஸ்டுடியோவுல உட்கார்ந்து இருக்கிறாங்க, ఒకటి స్టూడియోలో కూర్చొని ఉన్నారు, தன்னுடைய சாட்சி அங்க ரெக்கார்ட் பண்ணப்படுகிறது. వారి యొక్క సాక్ష్యం అక్కడ రికార్డ్ చేయబడుతుంది. ரெக்கார்ட் பண்ற
பண்ற சாட்சி రికార్డ్ చేయబడుతున్న సాక్ష్యము அநேகருக்கு அனுப்பப்படுகிறது. అనేకులకు పంపింపబడుతుంది. இந்த சாட்சியை கேட்கிறவர்கள் ఆ సాక్ష్యమును వింటున్న వారు கண்ணீர் விட்டு கதறுகிற காட்சியை காண்கிறேன். కన్నీరుతో ఏడుస్తా ఉన్న దృశ్యమును నేను చూస్తున్నాను. ஆண்டவர் சொல்லுகிறார், దేవుడు చెప్తున్నాడు, விரல் விட்டு எண்ணக்கூடிய மாதங்களிலே ఈ లెక్క నువ్వు వేళ్లతో లెక్కించబోతున్న నెలలలోనే எனக்காக நீ எழும்புகிற நேரத்திலே నా కొరకు నీవు లెగుస్తున్న సమయములో நீ கண்ட தேவனுடைய கிருபையை నీవు చూసిన దేవుని కృపను அநேகருக்கு அனுப்ப போகிறார். అనేకులకు పంపించబోతున్నావు. இரண்டு மொழிகளிலே రెండు భాషలలో அந்த சாட்சி பதிக்கப்படுகிறது. ఆ సాక్ష్యము రికార్డ్ చేయబడుతుంది. అనేక జనங்களை அது சென்று சேருகிறது. అనేక ప్రజలను అది చేరుతుంది. సాక్షిயை కేட்டு సాక్ష్యమును విని అనేకர் மனம் திரும்புகிறார்கள். అనేకులు మారు మనసు పొందుతున్నారు. రెండవది வாழ்க்கையில் கடந்த காலத்தில் அனுபவித்த சூழ்நிலைகளை జీవితంలో ఇంతకు ముందు గడిచిన పరిస్థితుల్లో நான் தெளிவாக பார்க்கிறேன். నేను తేటగా చూస్తున్నా. அது ஒளிவடிவிலே அது படமாக்கப்பட போகிறது. லைக் ஏ ஸ்கிரிப்ட், லைக் ஏ நாடக வடிவிலே అది ఒక నాటక రూపముగా అది బయలుపరచబడబోతుంది. ஒரு குறும்படமாக అది నాటక రూపముగా இவருடைய வாழ்க்கை அனுபவம் వీరి యొక్క జీవిత అనుభవము பதிவு செய்யப்பட போகிறது. అనేకులు అది చూసేలాగున అది జరిగించబడబోతుంది. நல்ல கையை வைத்து ஆமென் சொல்லுங்க. గట్టిగా చేతులు పైకెత్తి ఆమేన్ అని చెప్పండి. அந்த டிவியில, ఆ టీవీలో, యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో அதை பார்த்து கொண்டிருக்கும் பொழுது దాన్ని చూస్తా ఉన్నప్పుడే అనేక రౌడీகள் மனம் திரும்புவார்கள். అనేక రౌడీలు మారు మనసు పొందుతారు. குடிகாரங்க மனம் திரும்புவார்கள். త్రాగుబోతులు మారు మనసు పొందుతారు. கர்த்தர் சொல்லுகிறார், దేవుడు చెప్తున్నాడు, ஒதுங்கி இருந்த உன்னுடைய பேரை, నీవు మరుగుగా ఉన్న నీ పేరును ఆబ్రహామిன் పేரை பெருமைப்படுத்தினது போல అబ్రహాము పేరును మార్చిన ప్రకారం ఘనపరచిన ప్రకారం பெருமைப்படுத்த போகிறேன். నీ పేరును ఘనపరచబోతున్నాను. ஆண்டவர் சொல்லுகிறார், దేవుడు చెప్తున్నాడు, జనங்களுடைய உள்ளம் உடையும், ప్రజల హృదయములు కదిలించబడుతుంది. అనేక ఆయిరంగల్ அதை கண்டு వేవేల మంది ప్రజలు దానిని చూసి పావి என்று உணர்த்தப்பட்டு వారు పాపులమని గ్రహించి పరలోక భాగ్యవతి భాగ్యవాన్களாய் మారువాர்கள். పరలోక భాగ్యవంతులుగా మార్చబడబోతున్నారు. ఆమేన్ சொல்லுங்க. ఆమేన్ చెప్పండి. ఆమేన్ சொல்லுங்க. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. నాలుగవది ఎలీషా యోర్దానుకు வருகிறார். యోర్దానుకు వస్తున్నాడు. యోర్దానుకు 3 పేరు. యోర్దానుకు 3 పేర్లు ఉన్నవి. ఒకటి మరణము, రెండు కొందళిపు ఆ యొక్క గలిబిలి, మూడు மேலிருந்து கீழே வருகிற, పైన నుండి కిందకి వస్తా ఉంది, மேலிருந்து கீழே வருகிற, పైన నుంచి కిందకి దిగి వస్తా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. యోర్దాన్ అరుగిలే పోనబోదు, యోర్దాన్ దగ్గరికి వెళ్ళినప్పుడు మరణத்தை జయించి, మరణమును జయించి, கொந்தளிப்பை జయించి, ఆ యొక్క ఉప్పొంగుతా ఉన్న పరిస్థితిని జయించి, மேலே இருந்து இறங்கி வருகிற, పైన నుండి దిగి వస్తున్న ఉన్నతத்தின் వల్లமையினால ఒక ఘనమైన ప్రభావము చేత ఎలీషా నింపబడ్డాడు. ఎలీషా నింపబడ్డాడు. ఆమేన్, ఆమేన్. இப்ப சொல்லுங்க, ఇప్పుడు చెప్పండి. விட வேண்டியதை விட்டுட்டு, విడవలసిన దాన్ని విడిచిపెట్టి, மனம் திரும்பி, మారు మనసు పొంది, திறந்த புஸ்தகமா, తెరిచిన పుస్తకముగా, దేవాలయమా, దేవుని ఆలయముగా, மனம் பரப்புற சூழ்நிலையில, மனம் கமழுகிற சூழ்நிலையில, మీరు మనస్సు సోలిపోయిన సమయంలో பல பகுதிகளை சந்தித்த எலிஷா అనేక పరిస్థితులను ఎదుర్కొన్న ఎలీషా தோற்று போனானா, ஜெயம் பெற்றானா? ఓడిపోయాడా, జయం పొందుకున్నాడా? ஆமென், హల్లెలూయా, హల్లెలూయా. இப்போ அவன் பலவீனன் அல்ல, ఇప్పుడు అతడు బలహీనుడు కాదు, தோற்று போனவன் அல்ல, ఓడిపోయిన వాడు కాదు, தேவனுடைய வல்லமை பெற்ற தேவ மனுஷன், దేవుని ప్రభావమును పొందుకున్న దేవుని దాసుడు.